151 ర్యాంక్ మీరు కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ మీకు వచ్చేది? ఐఏఎస్ వస్తుంది. ఐఏఎస్ వస్తుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏ ర్యాంక్ వరకు ఐఏఎస్ ఇస్తారు, ఏ ర్యాంక్ వరకు ఐపీఎస్ ఇస్తారు? ఎన్ని అవర్స్ మీరు చదువుతుండే? సో ఆన్లైన్లో చెస్ ఆడేవాడిని, లేకపోతే చెస్ టోర్నమెంట్స్ జరుగుతుంటే చూసేవాడిని, ఏమైనా పాడ్కాస్ట్ లేకపోతే ఏమైనా డాక్యుమెంటరీస్ చూసేవాడిని. సో రోజంతా ఇలా గడిచేది. ఆ ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసేవాడిని, మెంటర్స్తో మాట్లాడేవాడిని. సో ఓవరాల్గా ఒక ఎఫెక్టివ్గా ఒక 6 గంటలు చదివేవాడిని రోజంతా. మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్ గురించి అడిగారు. సో యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారని అడిగారు. నేనేం చెప్పానంటే అందరు నవ్వారు ఒక 10-15 సెకండ్స్. సో ఇలా కొంచెం లిటిల్ విటీగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్. సో అప్పట్లో డిఫెన్స్ రీఫార్మ్స్, ఈ 2025 డిఫెన్స్ రీఫార్మ్స్ ఇయర్ అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు. సో ఎందుకు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం డిఫెన్స్ మీద, దేశంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని అడిగారు. సో అందుకే డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే యుద్ధాలు ఇప్పుడు జరిగినట్టు ఇలాంటివి ఏమైనా వస్తే ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్. అటాక్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది సపరేట్గా చూడకూడదు. మీకు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు జరుగుతున్నది 2 సింక్ అయ్యాయి. సో ఇప్పుడు చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ఈ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, అంటే ఎట్లా చేయాలి ప్రిపరేషన్? సో దాని గురించి ఎందుకంటే ఇది ఒక వెరీ హెక్టిక్ ప్రిపరేషన్. ఎవరో ఇంట్లో వాళ్ళు చెప్పారు, పక్కింట్లో వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు అయ్యారు, మనం అవుదాం. సో ఇలాంటి మెంటాలిటీతో వస్తే చాలా సఫర్ అవుతారు. ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, అంటే ఇంట్లో ఉండి చదువుకుంటే ర్యాంక్ రాదేమో, కోచింగ్ సెంటర్కి వెళ్తేనే ర్యాంక్ వస్తుందేమో అన్నట్టు చాలామంది అనుకుంటారు. అంటే ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళకు ర్యాంక్ రాదంటారా? బట్ ఇంట్లో ఉండి చదువుకోగలుగుతాం అనుకుంటే ఇంట్లో నుంచి కూడా కూర్చొని చదువుకొని ఆఫీసర్లు అవ్వచ్చు. చాలామంది అయ్యారు, మా ఫ్రెండ్సే అయ్యారు. ఓకే. సో అలా ఏం లేదండి, ఎక్కడి నుంచి అయినా కూర్చొని చదువుకోవచ్చు, బట్ చదవాలి. అదే. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏమైనా మోసాలు జరిగినాయి? అంటే ఢిల్లీలో ఎక్కువ మోసాలు జరుగుతాయి అంట కదా. నాకు అసలు ఢిల్లీనే నచ్చలేదు. వెళ్ళినప్పుడు 3 సార్లు వెళ్ళినప్పుడు నాకు అసలు ఢిల్లీ నచ్చలేదు. ఎందుకు? అక్కడ అసలు అంటే ఇంతకుముందు మీరు మాట్లాడారు అంటే మెంటర్ గురించి. అంటే ఈ ప్రిపరేషన్లో మెంటర్షిప్ అనేది ఇంపార్టెంటా? ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఏంటంటే మెంటర్షిప్ అండి. అందరూ ఏదో కోచింగ్లో జాయిన్ అయిపోయి ఏదో టెస్ట్ సిరీస్ రాస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఒక డెడికేటెడ్ మెంటర్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో. ఓకే. నేను ముందు చెప్పినట్టు ఫరీజ్ రెహమాన్ సార్. సో అంటే ఎట్లాంటి డిపార్ట్మెంట్లో చేయాలనుకుంటున్నారు మీరు? సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఓకే. ఎందుకంటే మా ఫ్యామిలీయే చూసుకుంటే మా పేరెంట్స్ చదువుకోలేదు. ఒక మినిస్టరే అనుకుంటా ఒక స్కూల్కి వెళ్ళి సో వాళ్ళ టీచర్ని, అంటే స్కూల్లో వర్క్ చేస్తున్న టీచర్ని ఈ స్పెల్లింగ్ అడిగితే ఆమెకు స్పెల్లింగే రాదు. సో ఇంగ్లీష్ అనుకుంటా నాకు తెలిసి. సో ఆమె పిల్లలకి ఏం నేర్పిస్తుంది? అదే అండి, అదే దట్ ఈస్ వాట్ నేను దట్స్ వేర్ దిస్ థాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. UNGU क्या हुआ? जनवरी संडे. సో ఈరోజు మీరు నా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక ఐపీఎస్ని కలవడం జరిగింది. సో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు సార్? సో నేను సజ్జనార్ సార్ని కలిశాను. ఓకే. సో సార్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి ఆర్ ఇన్ జనరల్ సార్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు. తను ఆఫీసర్గా ఎలా ఉండాలి, ఏదైనా కోర్ కాంపిటెన్సీ డెవలప్ చేసుకో, ఏదైనా స్పెసిఫిక్ దాని మీద యాజ్ అన్ ఆఫీసర్గా నేర్చుకో. ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో రీసెంట్గా సివిల్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో అందులో 151 ర్యాంక్ సాధించిన శ్రీకాంత్ రెడ్డి గారిని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో సూపర్గా ఉన్నా. సో 151 సో ర్యాంక్ సాధించిన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు?
ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ సెకండ్ చాలా రిలీవ్డ్గా ఉంది. ఓకే. ఎందుకంటే ఇది నా థర్డ్ అటెంప్ట్ అండ్ థర్డ్ ఇంటర్వ్యూ. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి లిస్ట్లో పేరు లేకపోవడం, మళ్ళీ ప్రిలిమ్స్ రాయడం. సో ఒక హెక్టిక్ సైకిల్లో ఉండేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద సైకిల్ విత్ ఎ గుడ్ ర్యాంక్ అండ్ విత్ ఎ గుడ్ సర్వీస్. ఓకే. సో అంటే మొత్తం అమ్మయ్య అనిపిస్తుంది ఇప్పుడు. అవును. అంతేనా? అంతే. సో అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్స్, ఇది థర్డ్. అవునండి. సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, ఇది థర్డ్ అటెంప్ట్. సో థర్డ్లో మీరు కొట్టేసారు. అవును. సో ఫస్ట్ దాంట్లో ఎక్కడ పోయింది మీది? సో నా ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, అలాగే ఇంటర్వ్యూలో కూడా తక్కువ మార్కులు వచ్చాయి. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లో సిలబస్ కంప్లీషను, పేపర్ కంప్లీషన్ అంత ఫాస్ట్గా రాయలేకపోయాను ఎగ్జామ్లో. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ వదిలేసాను, అలాగే ఇంటర్వ్యూలో కూడా తక్కువ మార్కులు వచ్చాయి. సో ఇవన్నీ కలిసి ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదు నాది. ఓకే. సెకండ్ అటెంప్ట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను మెయిన్స్, విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ పేపర్ కంప్లీట్ చేయడము. బట్ ఆప్షనల్లో తక్కువ మార్కులు వచ్చాయి సెకండ్ అటెంప్ట్లో, దానివల్ల సెకండ్ అటెంప్ట్లో కూడా అవ్వలేదు. సో థర్డ్ అటెంప్ట్లో అన్నీ కలిసి అన్నీ కుదిరి మంచి స్కోర్ వచ్చాయి, బోత్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో కూడా చాలా మంచి స్కోర్ వచ్చాయి. సో ఆ రెండు మంచిగా రావడం వల్ల మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే. అంటే ఏది కష్టం అంటారు మీరు? ప్రిలిమ్సా, లేకుంటే మెయిన్సా, లేకుంటే ఇంటర్వ్యూవా? ఈ మూడిట్లలో ఏది కష్టం ఎక్కువ? సో నాకు అన్నిటికన్నా కష్టం ప్రిలిమ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆబ్జెక్టివే కదా, అది ఆబ్జెక్టివే, కానీ మెయిన్స్కి ఒక డెడికేటెడ్ సిలబస్ ఇచ్చారు యూపీఎస్సి. ఓకే. సో ఈచ్ జనరల్ స్టడీస్ పేపర్కి ఒక 20 పాయింటర్స్ ఇచ్చి ఈచ్ సిలబస్ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. కానీ ప్రిలిమ్స్కి సిలబస్ సరిగ్గా ఉండదు. ఎనీథింగ్ అండర్ ద సన్ ఏమైనా అడగచ్చు ప్రిలిమ్స్లో. ఓకే. అండ్ ప్రిలిమ్స్లో అడిగే అప్రోచ్ కూడా మారుస్తున్నారు. 2023లో ఆప్షన్స్ చాలా కష్టంగా ఇచ్చారు. సో చాలా కష్టం అనిపించింది. ఓకే. సో బాగా ప్రిపేర్ అయితే మెయిన్స్ క్లియర్ అవుతుంది అనే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఎంత ప్రిపేర్ అయినా ప్రిలిమ్స్ అంటే ప్రతిసారి భయం ఉండేది. సో నాకు ప్రిలిమ్స్ మోస్ట్ కష్టమైన స్టేజ్ అనిపించింది, ఎందుకంటే సో మచ్ అన్సర్టైనిటీ ప్రిలిమ్స్లో. సో ఏది చదవాలి, ఏది చదవకూడదు, సో ఏమీ తెలీదు. బట్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి ఒక డీటెయిల్డ్ సిలబస్ ఆర్ ఇంటర్వ్యూకి మన డాఫ్, సో ఏదో ప్రిపేర్ అవ్వడానికి ఏదో ఒక దారి ఉంటుంది. బట్ ప్రిలిమ్స్కి అలా ఉండదు. సో అందుకే ప్రిలిమ్స్ ఒక డైసీ స్టేజ్ ఈ ప్రిపరేషన్లో. ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రిలిమ్స్ అవుతుందో లేదో తెలీదు. సో అలాంటి పరిస్థితిలో ఉంటుంది. సో అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు 3 అటెంప్ట్ చేయడం జరిగింది, థర్డ్ టైం మీకు రావడం జరిగింది. సో అంటే ఫస్ట్ మీరు రాసినప్పుడు మీరు అనుకున్నారా నాకు ర్యాంక్ వచ్చేస్తుంది, ఐఏఎస్ అయిపోతా, ఐపీఎస్ అయిపోతా అని అనుకున్నారా మీరు? లేదు. ఫస్ట్ అటెంప్ట్లో అయితే నా సైడ్ నుంచి ఇంకా చదవాల్సింది, చేయాల్సింది చాలా ఉందని అనిపించింది. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్ ఆశ ఉండేది, లిస్ట్లో పేరుంటే బాగుండేది అని. బట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ దాట్ అన్హ్యాపీ. ఎందుకంటే నా సైడ్ నుంచి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో నాకు అంత బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను ఇంకా చేయాలి, చాలా ప్రిపరేషన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ సరిదిద్దుకోవాలనిపించింది. కానీ సెకండ్ అటెంప్ట్లో నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఏవేవైతే చేయలేదో అవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద అంతా వర్కౌట్ చేశాను. అయినా కూడా రాకపోతే అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు కొంచెం సెల్ఫ్ డౌట్, ఏంటి ఇంత చేసినా కూడా అవ్వట్లేదు. సో ఆ ఫేజ్లోకి వెళ్ళాను ఒక 1-2 days. సో ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మెంటర్స్, సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఓకే. బట్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇఫ్ నాట్ దిస్ టైం నెక్స్ట్ టైం అవ్వచ్చు, ఎందుకంటే ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. సో ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాం. సో మేబీ ఏదో ఒక అటెంప్ట్లో ఐ విల్ గెట్ దట్ లక్ టు బీ ఇన్ ద లిస్ట్ అనిపించింది. అండ్ ఫార్చునేట్లీ నా థర్డ్ అటెంప్ట్లో వచ్చింది అది. ఓకే. అని మీరు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే చాలామంది ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్లో పోతుంది, లేకుంటే మెయిన్స్లో పోతుంది. సో మీరు అంటే 3 అటెంప్ట్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. సో అక్కడ 3 కంప్లీట్ చేశారు, సెకండ్లో కూడా 3 కంప్లీట్ చేశారు, ఇప్పుడు థర్డ్లో 3 కంప్లీట్ చేసి 151 ర్యాంక్ మీరు కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ మీకు వచ్చేది? ఐఏఎస్ వస్తుందండి. ఐఏఎస్ వస్తుంది. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఏ ర్యాంక్ వరకు ఐఏఎస్ ఇస్తారు, ఏ ర్యాంక్ వరకు ఐపీఎస్ ఇస్తారు? సో కేటగిరీ బేస్డ్ ఆన్ కేటగిరీ ఇస్తారండి. సో జనరల్ కేటగిరీ అయితే అరౌండ్ 70-80కి ఐఏఎస్ వెళ్ళిపోతుంది కట్ ఆఫ్. సో ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇట్ విల్ కమ్ అరౌండ్ 270-280 వరకు రావచ్చు. ఓకే. సో అందుకని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్. ఓకే. సో ఐఏఎస్ వచ్చేస్తుంది మీకు? అవును. ఓకే. ఎన్ని అవర్స్ మీరు చదువుతుండే? సో అవర్స్ లాగా ఏం లేదండి. సో
బెంగళూరులో నా ప్రిపరేషన్ మొత్తం బెంగళూరు నుంచి చేశాను. ఓకే. సో అక్కడ మా మెంటర్ అని చెప్పాను, ఫరీద్ సార్. ఓకే. సో సార్ ఒక స్టడీ సెంటర్ పెట్టారు, సార్ కూడా అక్కడే ఉంటారు. సో పొద్దునే వెళ్ళడము స్టడీ సెంటర్కి, ఇంకా నైట్ రావడము. సో ఆ మధ్యలో అక్కడే కూర్చొని చదువుకునేవాడిని. సో ఉన్న టైం మొత్తం నేను చదివేవాడిని ఏం కాదు. సో అప్పుడప్పుడు పుస్తకాలు ఇష్టం అనిపిస్తే పుస్తకాలు చదివేవాడిని, సబ్జెక్ట్ పరంగా కాకుండా నావెల్స్ అలాంటివి. లేకపోతే నాకు చెస్ అంటే ఇంట్రెస్ట్, సో ఆన్లైన్లో చెస్ ఆడేవాడిని, లేకపోతే చెస్ టోర్నమెంట్స్ జరుగుతుంటే చూసేవాడిని, ఏమైనా పాడ్కాస్ట్ లేకపోతే ఏమైనా డాక్యుమెంటరీస్ చూసేవాడిని. సో రోజంతా ఇలా గడిచేది. ఆ ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసేవాడిని, మెంటర్స్తో మాట్లాడేవాడిని. సో ఓవరాల్గా ఒక ఎఫెక్టివ్గా ఒక 6 గంటలు చదివేవాడిని రోజంతా. మిగిలిన టైంలో వేరే పనులు, బయటకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇవన్నీ చేసేవాడిని. సో అక్కడ మీరు ఎంజాయ్ చేస్తూ మీరు చదువు కూడా చేశారు మొత్తం. సో చాలామంది మేము మొత్తం చాలా 24 గంటలు చదవంటూ 12 అవర్స్ చదివాము, అదే 12 గంటలు చదువుకున్నాం ఇట్లా అంటూ ఉంటారు కదా. మరి అంటే అంతసేపు చదవలేము అనిపిస్తుంది అండి. కూర్చొని 10 గంటలు 12 గంటలు కాన్సన్ట్రేటెడ్గా చదవడం చాలా కష్టం. సో నాకు అలా అయ్యేది కాదు. సో నాకు నా ప్రిన్సిపల్ ఏంటంటే మోర్ కన్సిస్టెంట్గా చదవడం. ఈరోజు 6-7 గంటలు చదివినా పర్లేదు, బట్ ప్రతిరోజు ఇంతే చదువుతా. ఒకరోజు 12 గంటలు చదివి మరుసటి రోజు రెస్ట్ తీసుకోవడం కన్నా కన్సిస్టెంట్గా ఎన్ని అవర్స్ అయితే నేను చదవగలుగుతానో అన్ని అవర్స్ ప్రొడక్టివ్గా చదువుకోవాలి. సో నేను అది చేసేవాడిని. నాకు అంత కూర్చొని చదివినా అంత బుర్రకి ఎక్కేది కాదు ఎక్కువసేపు. సో ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే కూర్చొని చదువుకునేవాడిని, బట్ చదివేదేమో కరెక్ట్గా చదువుకునేవాడిని. బట్ అలాగే కొందరు చెప్తూ ఉంటారు కొంచెం ఎక్కువ చదివామని. అది అవ్వచ్చు, ఎందుకంటే మెయిన్స్ అలా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు నేను కొంచెం 10 గంటలు 12 గంటలు అలా చదివేవాడిని ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు. బట్ ఇన్ జనరల్ యావరేజ్ ఒక 6-7 అవర్స్ చదివేవాడిని పర్ డే. ఓకే. సో అంటే మీరు 3 సార్లు మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇంటర్వ్యూస్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారంట. సో అంటే మేమైతే ఎప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వలే, కానీ మీ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను కూడా ఐఏఎస్ అవుతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఐఏఎస్ అవ్వడం ఈజీ అంటారా? సో ఈజీ అని చెప్పనండి. ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో హెక్టిక్. చాలా కష్టపడి చదవాలి, బట్ కష్టపడుతూ ఇష్టపడాలి. ఇష్టపడకపోతే దీని నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేకపోతే ఇది మన వల్ల కాదనిపిస్తుంది. సో కష్టం అనే ఆస్పెక్ట్లో సిలబస్ చాలా హ్యూజ్ సిలబస్ ఉంటుంది. అందరూ ఇంజనీరింగ్ చదివో లేకపోతే మెడికల్, డాక్టర్స్ ఆర్ ఇంకోటి ఏదేదో ఒక నీష్ సబ్జెక్ట్ చదువుకొని వస్తారు. బట్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ అన్నీ చదవాల్సి వస్తుంది. సో సిలబస్ పరంగా చాలా ఎక్కువ ఉంది చదివేది. సో దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. సో దాని పరంగా ఇట్స్ ఎ టఫ్ ప్రిపరేషన్. బట్ ప్రిపరేషన్ని ఇష్టపడకపోతే చాలా కష్టం అండి ఈ ప్రిపరేషన్ నెట్టుకు రావడం. సో ఇష్టపడాలి, ఎందుకంటే రోజు ఏదో కొత్తది నేర్చుకుంటూ ఉంటాం, కొత్తది చదువుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది రోజుకి ఏదైనా కొత్తది తెలిసినప్పుడు, సో ఆ ఇన్క్విజిట్ నేచర్ ఉంటే ఏదైనా కొత్త చదివినప్పుడు ఆ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ప్రిపరేషన్ ఇష్టపడాలి, లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే చదివేదే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇష్టంతో చదవాలంటారు. కరెక్ట్ అండి. ఓకే. సో అంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, సెకండ్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, థర్డ్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, విత్ ఎగ్జాంపుల్స్. అంటే అక్కడ ఏం ఫేస్ చేశారు అనేది నాకు కావాలి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి చెప్పండి ఫస్ట్. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ నా ఫస్ట్ అటెంప్ట్ 2022లో అయిందండి. ఓకే. సో అది నాది సెకండ్ డే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ ఇస్తారు, నాది వెరీ సెకండ్ డే. అండ్ జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడాలు, మనం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాము, దాన్ని ఫిల్ చేయాలి మన డీటెయిల్స్, వాటి గురించి తరో ప్రిపరేషన్ జరుగుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర. సో నా ఫస్ట్ అటెంప్ట్ అవ్వడంతో నేను అంతగా ప్రిపేర్ అవ్వలేకపోయాను. అలాగే నా ఇంటర్వ్యూ డేట్ కూడా సెకండ్ డే ఆఫ్ ద ఇంటర్వ్యూ స్కెడ్యూల్. ఇంటర్వ్యూ ఒక 3-4 నెలలు నడుస్తాయి. ఓకే. సో కొంచెం వెనక్కి వస్తే డేట్ కొంచెం చదువుకునే ఛాన్స్ ఉంటుంది. సో నాది సెకండ్ డే ఉండేది ఇంటర్వ్యూ జనవరిలో. సో వెళ్ళాను. సో కొంచెం భయం ఉండేది ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళడం ఫస్ట్ టైము. సో నా ఫస్ట్ టైం నాకు చౌబే సార్ బోర్డు వచ్చింది. ఓకే. సో పొద్దునే ఫస్ట్ పర్సన్ వెళ్ళడము లోపలికి. సో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని పిండేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం కాలేజీలో వెళ్ళేటప్పుడు వైవాకి వెళ్తేనే సో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని చాలా క్వశ్చన్స్ వేస్తారు, తర్వాత లాస్ట్ వెళ్ళిన వాళ్ళని వాళ్ళు అలసిపోతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అలసిపోతారు కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా? అలా ఏం లేదండి, బోర్డ్ చాలా కార్డియల్గా ఉంటుంది. ఓకే. సో చాలా మంచిగా మాట్లాడతారు. మార్కులు ఏమైనా వేయచ్చు, అది వాళ్ళ ఇష్టము. మార్కులు ఎలా వేసినా చాలా కార్డియల్గా ఉంటారు. సో చౌబే సార్ వెళ్తేనే
కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అడిగారు. అప్పుడు పాకిస్తాన్లో కొన్ని ఇష్యూస్, శ్రీలంకలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, సో వాటి గురించి అడిగారు. అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ లార్జ్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు, ఇదేంటి అదేంటి. సో అవి గుర్తుపెట్టుకొని చెప్పే ఆన్సర్స్ లాగా అనిపించాయి. సో దాంతోపాటు నాకు కొంచెం భయం ఉండేది, సో నేను అంత కాన్ఫిడెంట్గా కూడా చెప్పలేదు సమాధానాలు. సో అందువల్ల తక్కువ మార్కులు వచ్చాయి. సో అలా ఫస్ట్ అటెంప్ట్లో నా మెయిన్స్లో కూడా అంత మంచి స్కోర్ ఏం రాలేదు. సో మెయిన్స్ తక్కువై, ఇంటర్వ్యూ తక్కువై, లిస్ట్లో పేరు రాలేదు. సో నా సెకండ్ అటెంప్ట్లో నేను చెప్పినట్టు ఫస్ట్ అటెంప్ట్లో ఏవేవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యాను. సో మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అండ్ నాకు సెకండ్ అటెంప్ట్లో సుమన్ శర్మ మేడం బోర్డు వచ్చింది. సో నాకు ఆ అటెంప్ట్లో 165 వేశారు మ్యామ్. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో అనంతపూర్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో. అలాగే కోయిలేషన్ పార్టీస్ మంచిదా కాదా అని అడిగారు. మీ స్టేట్ లోకల్ పార్టీస్ సెంట్రల్ పార్టీస్తో కలిసి కోయిలేషన్ ఫామ్ అవుతున్నాయి, దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏముంటాయి, నష్టాలు ఏముంటాయి అని అడిగారు. ఎలక్షన్ ముందు అడిగారు. దాని తర్వాత మళ్ళీ స్టార్టప్ కల్చర్ గురించి అడిగారు. సో ఇలా రకరకాల క్వశ్చన్స్. అప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కూడా స్టార్ట్ అయింది, సో మేడం ఆ వార్ గురించి అడిగారు. సో ఇంటర్వ్యూ బాగానే అయింది అనిపించింది, బట్ స్టిల్ 165 వచ్చాయి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ మోర్. కానీ ఆ అటెంప్ట్లో నా ర్యాంక్ రాకుండా ఉండడానికి కారణం నా ఆప్షనల్ స్కోర్. నా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన మార్క్స్ కంటే 40 మార్క్స్ తక్కువ వచ్చాయి సెకండ్ అటెంప్ట్లో. సో దాంతో లిస్ట్లో లేకుండా ఉండింది పేరు. బట్ రైట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చింది, మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో. సో మెయిన్ స్ట్రాటజీ ఏమి అంతగా పెద్దగా మారలేదు. సెకండ్ అటెంప్ట్కి నేను ఏమేమి ప్రిపేర్ అయినాను, సో అవే మళ్ళీ రివిజన్ చేసుకొని టెస్ట్ రాసి మెయిన్స్ ఇచ్చాను. బట్ ఈసారి ఇంటర్వ్యూ వాజ్ గేమ్ చేంజర్ లిస్ట్లో నా పేరు ఉండడానికి. నాకు మళ్ళీ సుమన్ శర్మ మ్యామ్ బోర్డే వచ్చింది, బట్ ఈసారి నాకు 204 వచ్చాయి ఇంటర్వ్యూలో. అండ్ దానికి మేజర్ రీజన్స్ ఏంటంటే మోర్ కాన్ఫిడెంట్. నేను ఈసారి మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. లాస్ట్ 2 times నేను కొంచెం ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, మేబీ వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉందేమో వీటి మీద, మేబీ నేను అదే చెప్పాలేమో, లేకపోతే వాళ్ళకి అగేన్స్ట్గా అనుకుంటారేమో. సో ఇలా డిఫరెంట్ థాట్స్ ఉండేవి. బట్ ఈసారి మాత్రం నేను ఏమనుకుంటున్నానో నేను అది చెప్పాను, దానికి లాజికల్ రీజన్స్ కూడా ఇచ్చాను. సో దాంతోపాటు ఈసారి ఐ వాజ్ లిటిల్ విట్టి, కొంచెం జోక్, కొంచెం లిటిల్ ఇన్ఫార్మల్గా ఉన్నాను. సో అది కూడా అప్రిషియేట్ చేశారు బోర్డ్. ఒక క్వశ్చన్కి మహమ్మద్ యూనిస్ అని ఇప్పుడు ఇంటరిమ్ లీడర్ ఉన్నారు బంగ్లాదేశ్లో, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు అక్కడి నుంచి వచ్చేసారు. సో ఒక మెయిల్ మెంబర్ ఉన్నారు, ఆయన అడిగారు వాట్ డూ యూ థింక్ ఆఫ్ మహమ్మద్ యూనిస్ అన్నారు. సో నేను కాస్త ఆలోచించి ఐ థింక్ హీ సఫరింగ్ ఫ్రమ్ హిస్టారికల్ అమ్నీషియా అని చెప్పాను. సో హిస్టరీలో ఏం జరిగిందో మతిమరుపు వచ్చింది ఆయనకని. సో అందరు నవ్వారు ఒక 10-15 seconds. సో ఇలా కొంచెం లిటిల్ విటీగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం చూపించడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో. సో వాటి వల్ల ఐ గాట్ ఎ గుడ్ స్కోర్ ఈ అటెంప్ట్లో. సో అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు ఏమన్నా ఈ థర్డ్ అటెంప్ట్లో? అంటే ఇదొకటి చెప్పారు బంగ్లాదేశ్ దాని గురించి, అది కాకుండా ఇంకా ఏదన్నా? సో మేడం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి అడిగారు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ట్రాన్స్మిషన్ లైన్స్లో లాసెస్ తగ్గించాలంటే ఏం చేయాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళారు. మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్ గురించి అడిగారు. సో యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారని అడిగారు. నేనేం చెప్పానంటే యుద్ధం జరిగితే ఒకరికి గెలిచేది ఎవరు ఉండరు, ఇద్దరు ఓడిపోతారు, బట్ ఎవరు ఎక్కువ ఓడిపోతారని చూడాలి మేడం ఇక్కడ, ఎందుకంటే బోత్ కంట్రీస్కి జరగాల్సిన నష్టం జరిగింది అని చెప్పాను. దాని తర్వాత రష్యాలో ఒక ప్రైవేట్ ఆర్మీ ఉండేది, వ్యాగనర్ గ్రూప్ అని. సో మేడం అడిగారు మనకు కూడా అలాంటిది ఒకటి అవసరమా అని అడిగారు. నేను అవసరం లేదు, వీ హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్మీ. అండ్ ప్రైవేట్ ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్కి మన ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో మచ్ డిసిప్లిన్, ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇక్కడ సరిగ్గా నేర్పిస్తారు. అదే ప్రైవేట్ ఉంటే వాళ్ళకి అన్కండిషనల్ పవర్ వచ్చేస్తుంది, వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పాను. సో మేడం వాజ్ సాటిస్ఫైడ్. అలాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఒక మెయిల్ మెంబర్ అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉపయోగపడతాయి మనకి, గవర్నెన్స్లో ఏమైనా తీసుకొని రావచ్చా వాటి గురించి, ఏఐ అండ్ హెల్త్ కేర్ లింక్ ఏమైనా చెప్పగలుగుతావా, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని అడిగారు. సో దానికి నేను
మంచి కంప్యూటింగ్ పవర్ ఉంటే వ్యాక్సినేషన్ తయారు చేయడం తొందరగా అయిపోతుంది. డిఫరెంట్ కన్కాక్షన్స్ ట్రై చేసి కంప్యూట్ చేసి ఏది వర్కౌట్ అవుతుందో తొందరగా తీసుకొని రావచ్చు. సో బెటర్ కంప్యూటేషనల్ పవర్ ఉంటే COVID-19 లాంటి రేపు పొద్దున ఏమైనా ఇలాంటివి వస్తే వ్యాక్సిన్స్ తొందరగా చేయొచ్చు మనము అని చెప్పాను. సో ఈ వాజ్ హ్యాపీ. ఇంకొక మెంబర్ ఉన్నారు. సో ఆయన నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసి రేపొద్దున నువ్వు CEO అయితే ఇలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే ఏం చేస్తావని, అన్సర్టెనిటీస్ ఉంటే ఏం చేస్తావని అడిగారు. సో నేను సార్ అన్సర్టెనిటీస్ అనేవి ఎవరికి చెప్పి రావు. సో వెదర్ వీఆర్ CEOs ఆర్ ప్రైమ్ మినిస్టర్స్, అన్సర్టెనిటీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. లెట్స్ ఎంబ్రేస్ ద అన్సర్టెనిటీస్. షార్ట్ రన్లో ఏవేవి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తగ్గించగలుగుతామో అవి తగ్గించడానికి ట్రై చేస్తా సార్. అలాగే దీని నుంచి ఏవైతే లెసన్స్ నేను నేర్చుకుంటానో లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకుంటానని చెప్పాను. ఓకే. సో సార్ వాజ్ హ్యాపీ ఫర్ దట్ ఆన్సర్. అండ్ ఇంకోటి ఏమడిగారంటే నా సోషాలజీ ఆప్షనల్. ఓకే. సో ఒక సార్ ఏమడిగారంటే ఆర్ యూ ఫెమినిన్ ఆర్ మాస్కులిన్ అని అడిగారు. ఓకే. సో నేనేం చెప్పానంటే ఫెమినినిటీ ఆర్ మాస్కులినిటీ అనేది సోషలీ కన్స్ట్రక్టెడ్ కాన్సెప్ట్స్, అవేం జెండర్ బేస్డ్ కాదు. సో మీరు బాధ వచ్చినప్పుడు ఏడుస్తే దాన్ని ఫెమినిన్ ఆస్పెక్ట్గా చూస్తారు, లేకపోతే అథారిటేటివ్ గట్టిగా మాట్లాడితే దాన్ని మాస్కులిన్గా చూస్తారు. సో యాజ్ అన్ ఇండివిజువల్ నాకు రెండూ ఉన్నాయి సార్. ఏదన్నా ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది, నేను అక్కడ గట్టిగా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను, బాధ అనిపిస్తే ఏడుస్తాను కూడా. సో యాజ్ అన్ ఇండివిజువల్ ఐ హ్యావ్ బోత్ ఫెమినిన్ మాస్కులిన్ ఆస్పెక్ట్స్ అని చెప్పాను. సో దాని తర్వాత క్వశ్చన్ ఏమడిగారంటే సో టెల్ మీ ద మోస్ట్ మాస్కులిన్ ఆస్పెక్ట్ అని అడిగారు. సో అప్పుడు నేను ఏం చెప్పానంటే నాట్ ఫియరింగ్ టు షో మై ఫెమినిన్ సైడ్ టు ద సొసైటీ. సో నాకు బాధ వేస్తే నేను ఏడుస్తాను, ఏ మగపిల్లలు ఏంటి ఏడవడం ఇలాంటివి నేను పట్టించుకోను సార్, ఎవరేమనుకున్నా ఐఎమ్ ఓకే టు షో బోత్ ద సైడ్స్ ఆఫ్ మీ టు ద సొసైటీ అని చెప్పాను. సో సార్ వాజ్ హ్యాపీ. ఇంకొక మెంబర్ డిఫెన్స్ గురించి అడిగారు. సో అప్పట్లో డిఫెన్స్ రీఫార్మ్స్, ఈ 2025 డిఫెన్స్ రీఫార్మ్స్ ఇయర్ అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు. సో ఎందుకు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం డిఫెన్స్ మీద, దేశంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని అడిగారు. సో నేనేం చెప్పానంటే సార్ అన్ఫార్చునేట్లీ ఏమైనా మార్చగలుగుతాం కానీ మన జియోగ్రఫీ మార్చలేము. వీ హ్యావ్ వెరీ హాస్టైల్ నేషన్స్, ఒక పక్కన పాకిస్తాన్, చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ క్రైసిస్. మనం డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ లేకపోతే యుద్ధాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు నువ్వు ఆ యుద్ధం గెలవలేకపోతే ఏదైతే డెవలప్మెంట్ చేసామో లాస్ట్ 10-15 ఇయర్స్లో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో వార్ ఈజ్ కాస్ట్లీ, బట్ ఓడిపోతే ఇంకా ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఈవెన్ మోర్ కాస్ట్లియర్. సో అందుకే డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే యుద్ధాలు ఇప్పుడు జరిగినట్టు ఇలాంటివి ఏమైనా వస్తే ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్. అటాక్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది సపరేట్గా చూడకూడదు. మీకు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు జరుగుతున్నది రెండు సింక్ అయ్యాయి. సో డెవలప్మెంట్ అప్పుడు సపరేట్గా చూడకూడదు, డిఫెన్స్ వద్దు డెవలప్మెంట్ మీద పెడదాం అనకూడదు, రెండు ప్యారలల్గా జరుగుతూ ఉండాలి. సో డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తున్నాం డజంట్ మీన్ దట్ డెవలప్మెంట్ మీద చేయట్లేదని కాదు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళందరూ డెవలప్మెంట్ కోసం చాలా స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్యారలలీ. దట్ డజంట్ మీన్ దట్ మనం డిఫెన్స్ మీద పెట్టకూడదు అని కాదు. వీ హ్యావ్ టు, నేను ఇంకా ఏం చెప్పానంటే వీ హ్యావ్ టు గెట్ మోర్ లోన్స్ అండ్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ డిఫెన్స్ అని చెప్పాను. ఎందుకంటే డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంటే రేపు పొద్దున మనం అటాక్ చేయాలంటేనే ఆలోచిస్తారు. సో వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్ అని చెప్పాను. సో సార్ వాజ్ హ్యాపీ. సార్ వాజ్ లైక్ ఫ్యూచర్లో డిఫెన్స్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నా అని అడిగారు. సార్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ అని చెప్పాను. ఓకే, మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి మరి ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ అని చెప్పాను. అంటే వెళ్ళాలని అవుతుంది కదా అలా, విత్ నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు త్రూ పాలిటిక్స్. ఓకే. సో డిఫెన్స్లో ఏదైనా మంచి ఇంపార్టెంట్ పొజిషన్ అంటే ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డూ దట్ సార్ అని. సో ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారా అన్నట్టు ఏదన్నా ఎక్కడన్నా అనిపించిందా ఈ 3 అటెంప్ట్లలో మీకు? నాకు కొన్ని చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చీతా రీఇంట్రడక్షన్ జరుగుతుంది. సో చీతా IUCN స్టేటస్ అని అడిగారు. సో అవి వెరీ ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత గుర్తుపెట్టుకొని రావాలి అని. ఐ వాజ్ మోర్ ఎక్స్పెక్టింగ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో అని. సో చాలా ఫ్యాక్చువల్గా అడిగారు, నెంబర్స్ అడిగారు, వీళ్ళ దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎన్ని ఇది ఉన్నాయి. సో ఆ నెంబర్స్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. సో ఆ క్వశ్చన్స్ కొంచెం పర్సనాలిటీ టెస్ట్లో మేబీ ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఏమైనా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే బాగుండేది అనిపించింది. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ఇంటర్వ్యూస్లో లార్జ్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో అందుకు ఐ వాజ్ నాట్
ఎందుకంటే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే నేను నా పర్సనాలిటీ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ డి నాట్ ఫెల్ట్ సో కంఫర్టబుల్ ఆన్సరింగ్ ద ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో అప్పుడు అనిపించింది ఎందుకు చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఓకే, కాదు ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా అని అడుగుతారు కదా, సో అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసారా? అలా ఏం అడగలేదు నన్ను, బట్ కొన్ని బోర్డ్స్ అడిగేవాళ్ళు. ఒకవేళ సెకండ్ అటెంప్ట్లో మిమ్మల్ని ఆ క్వశ్చన్ వేస్తే మీరు ఏం అడుగుతుండే క్వశ్చన్? మేబీ వాళ్ళందరూ చాలా డెకరేటెడ్ బ్యూరోక్రాట్స్, ఒక 25-30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి దే కెన్ షేర్ ఎనీ లర్నింగ్స్ ఆర్ సంథింగ్ యాజ్ అన్ యంగ్ ఆస్పరెంట్ ఏమైనా చెప్పగలితే బాగుంటుందని అడిగిండేవాడిని. సో వాళ్ళని ఆఫీసర్స్ని, సో అది అడిగిండేవాడిని. ఇన్ జనరల్ నేను అడగను, ఎందుకులే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఏమైనా అడిగితే ఇట్ మైట్, ఒకవేళ ఇంటర్వ్యూ మంచిగా ఉంటే యూ షుడ్ లీవ్ దేర్ అండ్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఏదో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఏదైనా వచ్చి మళ్ళీ ఎందుకు అనుకున్నారా, మళ్ళీ ఎందుకు తలనొప్పి అని. ఓకే, సో ఎన్ని మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది మీకు? సో థర్డ్ అటెంప్ట్లో నాకు అరౌండ్ 35 minutes ఇంటర్వ్యూ జరిగింది. సో మధ్యాహ్నం నాది ఫస్ట్ మెంబర్, సో ఫస్ట్ మెంబర్ వెళ్ళాను. సో 35 minutes అయింది ఇంటర్వ్యూ. ఓకే, సో ఇప్పుడు ఐఏఎస్గా మీరు ఎక్కడ సైడ్ క్యాడర్ తీసుకుంటారు? అంటే నార్త్ సైడ్ తీసుకుంటారా, సౌతా, లేకుంటే ఎటు? క్యాడర్ అనేది మనం ప్రిఫరెన్సెస్ పెట్టాలి. సో వాళ్ళు అలొకేట్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్ ఎక్కడ పెడతారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమ్ స్టేట్ ఆంధ్రానే పెట్టాను. ఓకే, దాని తర్వాత ఇంకా వేరే జోన్స్లో వేరే స్టేట్స్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, సో ఇలా పెట్టాను. సో స్టేట్స్ వేకెన్సీస్ ప్రకారము మన ముందర వచ్చిన ర్యాంకర్స్ వాళ్ళు ఏం ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో దాని ప్రకారం మనకు క్యాడర్ ఇస్తారు. ఓకే, బట్ పర్సనలీ నాకు ఐఎమ్ నాట్ వెరీ స్పెసిఫిక్ విత్ కార్డర్. ఏ కార్డర్ వచ్చినా పర్లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్. ఏపీ వచ్చినా ఓకేనా? ఏది వచ్చినా పర్లేదు. ఓకే, ఏపీ రాకపోయినా కూడా పర్లేదు. మీకు ఏపీ రావాలని ఉందా, రావద్దని ఉందా? వచ్చినా పర్లేదు, ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్, లాంగ్వేజ్, జనాలకున్న సమస్యలు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి. ఓకే, బట్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఏపీలో ఉంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ పొలిటికల్ లింకేజెస్, కాస్ట్ బేస్డ్ లింకేజెస్ టు పాలిటిక్స్, సో ఇలాంటివన్నీ జరుగుతాయి ఆఫీసర్స్. ఎక్కడున్నా జరుగుతాయి అనుకుంటా కదా ఏపీలో. బట్ హోమ్ స్టేట్లో అయితే అది ఎక్కువ ఉంటుంది. నేను యూపీకి వెళ్తే నోబడీ లింక్స్ మై కాస్ట్ టు ఏ పార్టీ ఆర్ అలా ఏం ఉండదు. అలా అందులో ఆ స్టేట్లో మన వాళ్ళు ఎవరు ఉండరు. దే డోంట్ ఆస్క్ యూ ఫర్ ఫేవర్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండవు. సో ఆంధ్ర వచ్చినా ఓకే, రాకపోయినా కూడా హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ విత్ ఎనీ కార్డర్. ఓకే, సో అంటే ఎట్లాంటి డిపార్ట్మెంట్లో చేయాలనుకుంటున్నారు మీరు? సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఓకే, ఎందుకంటే మా ఫ్యామిలీయే చూసుకుంటే మా పేరెంట్స్ చదువుకోలేదు. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ అండ్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు బి అన్ ఆఫీసర్. సో ఎడ్యుకేషన్ చాలా చేంజ్ తీసుకొని వస్తుంది. నాట్ జస్ట్ అట్లా ఇండివిజువల్ లెవెల్లోనే కాదు, ఫ్యామిలీ లెవెల్లో కూడా. సో ఎడ్యుకేషన్ అనేది సంథింగ్, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ నేను దాంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఎట్లాంటి చేంజెస్ తీసుకొని వస్తారో మీరు? అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ దానిపైన మీ ఒపీనియన్ ఏంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మీ ఒపీనియన్ ఏంది? సో మీరు ఏమేమి చేంజెస్ తీసుకొని రావాలని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడున్న సిస్టంలో మనం లార్జ్లీ స్టూడెంట్ క్యాపబిలిటీస్ ఒక్కటే చెక్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ ఉంది. అది ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో అది స్టూడెంట్ న్యూమరసీ, రీడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్స్, బేసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్ స్కిల్స్ ఎలా చేస్తున్నారని చూస్తుంది. సో ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక 5th class స్టూడెంట్ 5th class లెవెల్ ప్రాబ్లం అర్థం చేసుకుంటున్నాడు, లేకపోతే 8th classకి వెళ్ళిన స్టూడెంట్ అట్లీస్ట్ 5th class లెవెల్ ప్రాబ్లం చేయగలుగుతున్నాడా లేదా. సో ఇవన్నీ చూస్తారు. సో ప్రథమ్ అనే ఎన్జిఓ దాని రిపోర్ట్లో స్టూడెంట్ క్యాపబిలిటీస్ చెక్ చేస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే వీ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు చెక్ టీచర్ క్యాపబిలిటీస్. ఎందుకంటే టీచర్ సరిగ్గా క్యాపబిలిటీస్ ఉన్నాయో లేదో తెలియకుండా ఓన్లీ స్టూడెంట్ అవుట్కమ్స్ చెక్ చేయడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ సరిగ్గా అసెస్ చేయలేము. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పొటెన్షియల్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ దట్ మ్యాటర్. బట్ సరిగ్గా చెప్పే టీచర్స్ లేనప్పుడు దే కాంట్ యూటిలైజ్ దర్ ఫుల్ పొటెన్షియల్. సో టీచర్స్ ట్రైనింగ్, టీచర్స్ అసెస్మెంట్, ఫ్రీక్వెంట్ టీచర్స్ని అసెస్ చేయడం, వాళ్ళకు వచ్చారు రాదా ముందు. ఎందుకంటే విత్ చేంజింగ్ టైమ్స్ వాళ్ళు కూడా కొత్తవి కూడా నేర్చుకోవాలి, అవి చెప్పాలి స్టూడెంట్స్కి. సో ఆ టీచర్స్కి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా, అసలు టీచర్స్కి వచ్చా లేదా ముందు. సో వాటి మీద వీ హ్యావ్ టు హ్యావ్ ఎ హోలిస్టిక్
పాలసీ టు లుక్ ఇన్ టు టీచర్ క్యాపబిలిటీస్. సో వాటి మీద నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. కానీ అంటే మీరు మాట్లాడింది మాత్రం అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సో రీసెంట్గానో ఎప్పుడో నేను ఒక న్యూస్లో నేను చూడడం జరిగింది. ఏంటంటే ఒక మినిస్టరే అనుకుంటా ఒక స్కూల్కి వెళ్ళి సో వాళ్ళ టీచర్ని, అంటే స్కూల్లో వర్క్ చేస్తున్న టీచర్ని ఈ స్పెల్లింగ్ అడిగితే ఆమెకు స్పెల్లింగే రాదు. సో ఇంగ్లీష్ అనుకుంటా నాకు తెలిసి. సో ఆమె పిల్లలకి ఏం నేర్పిస్తుంది? అదే దట్ ఈస్ వాట్ నేను దట్స్ వేర్ దిస్ థాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో టీచర్స్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్తది ఏదైనా వస్తుంది, అది వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు వాళ్ళకి తెలిసి ఉండాలి. సో టీచర్స్ ట్రైనింగ్ అండ్ టీచర్స్ అసెస్మెంట్, సో వీటి మీద వీ నీడ్ టు బ్రింగ్ బెటర్ పాలసీస్. సో ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషన్ అనేది ఐఎమ్ వెరీ క్లోజ్ టు, అండ్ నేను గట్టిగా నమ్ముతాను ఇఫ్ యూ కెన్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, చాలా గొప్ప చేంజెస్ తీసుకొని రావచ్చు. నాట్ జస్ట్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్. సో అందుకోసం ఇఫ్ పర్మిట్స్ ఆ డొమైన్లో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆ డొమైన్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా? అది కాకుండా ద మేజర్ థింగ్ ఇస్ హెల్త్ కేర్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఈ రెండు బాగుంటే ద సొసైటీ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ అంటారు. సో హెల్త్ కేర్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ అప్రోచ్, వాటి మీద, అలాగే ప్రైమరీ హాస్పిటల్స్ ఏవేవే ఉన్నాయి విలేజెస్లో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ మంచిగా ప్రొవైడ్ చేయడము. ఎందుకంటే చాలా వరకు జబ్బుల్ని మనం ముందే కంట్రోల్ చేయగలిగితే ద బర్డన్ ఆన్ ద సెకండరీ ఆర్ ద టెరిషరీ హాస్పిటల్స్ చాలా తగ్గించవచ్చు. దట్టు ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తున్నాయి, బీపీ షుగర్లు ఎక్కువ అవుతున్నాయి. సో వాటి గురించి అవగాహన అట్ లోకల్ లెవెల్లో, అలాగే వ్యాక్సినేషన్, వీటి మీద అంతా గవర్నమెంట్ ఆల్రెడీ చాలా వర్క్ చేస్తుంది. పోలియో అలాంటివి ఇప్పుడు ఎరాడికేట్ చేసేసాం మన దేశం నుంచే. సో ప్రైమరీ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కొత్త సర్వీసెస్ తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ అనే ఇష్యూ ఒక ఇష్యూ లాగా అవుతుంది. సో ఈవెన్ ద లోకల్ హాస్పిటల్స్లో మెంటల్ హెల్త్ గురించి ఆ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన డాక్టర్స్, అలాగే జబ్బుల్ని సైలోస్గా చూడకుండా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ టీబీకి వీ నీడ్ మోర్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. సో టీబీని మనం ఎరాడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. 2025 వాజ్ ద టార్గెట్, బట్ స్టిల్ వీ హ్యావ్ సో మచ్ టు డూ. సో ఇలాంటి వాటిలో బెటర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకొని రావడము, సో వీటిలో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఇవి రెండు కాకుండా స్టార్టప్ కల్చర్, ఓకే, ఆర్ ఎంటర్ప్రీనియర్షిప్ ఏదైతే ఉందో అది లార్జ్లీ ఇప్పుడు సిటీస్కే అంకితమైంది. సో హైదరాబాద్ ఆర్ బెంగళూరు లాంటి ప్లేసెస్లో మాత్రమే ఆ స్టార్టప్ కల్చర్ గురించి వస్తున్నారు. సో ఐ వాంట్ టు ప్రమోట్ దట్ సెన్స్ ఆఫ్ ఏదైనా ఇన్నోవేట్ చేయడము, దాన్ని బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయడము. సో ఇలాంటి వాటి మీద అట్ లోకల్ లెవెల్, విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొని రావడము, లేకపోతే ఎవరి దగ్గరైనా మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే వాళ్ళని క్యాపిటల్ స్పాన్సర్ చేసే వాళ్ళతో లింక్ చేయడము. సో లోకల్ లెవెల్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడము, స్టార్టప్స్ ప్రమోట్ చేయడము. ఓకే. సో వాటి మీద కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. సో అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లాంటివి చాలామంది అనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. అంటే అది పొలిటికల్గా ఒత్తిడి వల్లనా లేకుంటే ఎట్లనో తెలియదు కానీ సో మీరన్నా చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో అంటే మీ ప్రిపరేషన్లో ఎప్పుడైనా అంటే ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా జరిగినాయి? అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదన్నా జరిగింది? అలా ఇబ్బందులు ఏం రాలేదండి. లార్జ్లీ మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మా సిస్టర్ తను వర్క్ చేసేది నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, సో తను హెల్ప్ చేసేది. అలాగే మా బ్రదర్ మోహన్ కుమార్ రెడ్డి అని ఉన్నారు, సో మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. సో మా అన్న ఒక ధైర్యం ఈ ప్రిపరేషన్లో నాకు. సో ఏది వర్కౌట్ అవ్వకపోయినా మా అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండేది. సో ఫ్యామిలీ, ఈవెన్ ఇన్ పేరెంట్స్, వన్ గుడ్ థింగ్ ఏంటంటే మన మీద మనకన్నా మన పేరెంట్స్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అవుతుందిలే ఏం కాదు అని. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేనేం పెద్దగా సమస్యలు ఏం ఫేస్ చేయలేదు ప్రిపరేషన్లో. ఫైనాన్షియల్గా కానీ విత్ రెస్పెక్ట్ టు ద కోచింగ్ పరంగా కానీ నేనేం ఫేస్ చేయలేదు. అలాగే ఒక మంచి మెంటర్ దొరికారు నాకు, ఫరీజ్ రెహమాన్ సార్ అని. సార్ బెంగళూరులో ఉండేవారు. సో ఏ సమస్య వచ్చినా, ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ప్రిపరేషన్లో ఏ సమస్య వచ్చినా ఆర్ పర్సనల్ లైఫ్లో ఏమున్నా
సార్ దగ్గరికి వెళ్ళేవాడిని, సార్ యూస్ టు హెల్ప్ మీ. అలాగే మంచి పియర్ గ్రూప్ ఉండేది, ఫ్రెండ్స్ గ్రూప్. ఆల్రెడీ చాలామంది ఆఫీసర్స్ అయిపోయారు దాంట్లో. సో ఇవన్నీ ఉండడం వల్ల నాకేం పెద్ద సమస్యలు ఏమీ అనిపించలేదు ప్రిపరేషన్లో. సో ఈ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. ఓకే. సో ఇప్పుడు చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ఈ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, అంటే ఎట్లా చేయాలి ప్రిపరేషన్? సో దాని గురించి ఏమన్నా? సో ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు అసలు ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి. దీనికన్నా ముందు ఫస్ట్ వెదర్ ఆ ఐడియా ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్స్ అది ఎవరో ఫోర్స్ చేస్తే వస్తుందా లేకపోతే సెల్ఫ్గా అవుదాం అనుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక వెరీ హెక్టిక్ ప్రిపరేషన్. ఎవరో ఇంట్లో వాళ్ళు చెప్పారు, పక్కింట్లో వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు అయ్యారు, మనం అవుదాం. సో ఇలాంటి మెంటాలిటీతో వస్తే చాలా సఫర్ అవుతారు. ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో. సో అది ఉండాలి ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందర ప్రిపరేషన్కి. సో వాళ్ళకంతా వాళ్ళు చేయాలనుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ప్రిపరేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు సిలబస్ గురించి చాలా అవగాహన ఉండాలి. సిలబస్ యూపీఎస్సీ సిలబస్ ఇచ్చింది, ఏమున్నాయి సిలబస్లో, ఏం అడుగుతారు. సో ఏం అడుగుతారు అనే దానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వెబ్సైట్ యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం సిలబస్ ఉంది, ఏం అడుగుతున్నారు, ఇది నేను చేయగలుగుతానా లేదా. సో ఆ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోవాల్సిన అసెస్మెంట్. వన్స్ వాళ్ళు చేయాలి అనుకున్నప్పుడు దే కెన్ జాయిన్ ఎనీ కోచింగ్ సెంటర్. ఇప్పుడు కోచింగ్ కాకుండా ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అది సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. నాకు పర్సనల్గా ఇండివిజువల్గా చదువుకుంటే కష్టం అనిపించింది. సో కొత్త కాన్సెప్ట్స్ నాకు మేబీ అర్థం కావేమో అనిపించింది. సో నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను. వన్స్ దేంట్లో అయినా కోచింగ్ దేంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు అండి. ఇప్పుడేమో అంత స్పెసిఫిక్గా ఓన్లీ ఇక్కడ జాయిన్ అయితేనే వస్తుంది, ఓన్లీ అక్కడ జాయిన్ అయితే వస్తుంది అని ఏం లేదు. లార్జ్లీ అన్ని కోచింగ్ సెంటర్స్ అలాగే చెప్తున్నారు. సో వన్స్ కోచింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక స్కెడ్యూల్ ఇస్తారు, దాన్ని రోజు క్లాస్ అటెండ్ అవ్వడము, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, టీచర్స్ చెప్పిన హోంవర్క్ లాగా ఏమైనా ఇస్తే వెళ్ళి రూమ్కి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి అవి చదువుకోవడం, ఆ పుస్తకాలు దాంట్లో ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే అవి నోట్స్లో రాసుకోవడము. సో ఇలా జరుగుతూ ఉంటుంది ప్రిపరేషన్. అలాగే ప్రిపరేషన్లో వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు. సో అవి వెళ్ళి రాసేవాడిని. సో అలా వాళ్ళు ఏం చెప్పారో స్కెడ్యూల్ దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. ఏమైనా ఇష్యూస్ ఉంటే టీచర్స్, మెంటర్స్ వీళ్ళతో వెళ్ళి మాట్లాడేవాడిని. ఏదైనా కొన్ని సబ్జెక్ట్స్లో అర్థం కాకపోయినా, కొన్ని సబ్జెక్ట్స్లో తక్కువ మార్కులు వస్తున్నా, ఎందుకు వస్తున్నాయి, ఏం మార్చుకోవాలి, ప్రజెంటేషన్ మార్చుకోవాలా, లేకపోతే కంటెంట్లో ప్రాబ్లం ఉందా, ఆ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ చేసుకునేవాడిని. బోత్ అట్ పర్సనల్ లెవెల్ అండ్ టీచర్స్కి చూపించి వాళ్ళ ఒపీనియన్ కూడా అడిగేవాడిని. దాంతోపాటు ఇంకా అలా ప్రిపరేషన్ సాగింది. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో దే షుడ్ గివ్ దేర్ 100% టు ద ప్రిపరేషన్. అండ్ రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే సో మెనీ ఫ్యాక్టర్స్. నేను పర్సనల్గా లక్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో అని నమ్ముతాను. సో ఆఫ్టర్ పుట్టింగ్ సో మచ్ హార్డ్ వర్క్ కొన్నిసార్లు రిజల్ట్ రాకపోవచ్చు, అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మన సైడ్ నుంచి మనం 100% ఇచ్చామంటే ఎగ్జామ్కి వీఆర్ డన్. మనం చేయాల్సిన పార్ట్ మనం చేసాం. లిస్ట్లో ఉండడం లేకపోవడం చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాధ అనిపిస్తుంది, తప్పకుండా ఖచ్చితంగా అనిపిస్తుంది బాధ. బట్ స్టిల్ మన సైడ్ నుంచి మనం ఎంత చేయాలో అంత చేస్తే విల్ నాట్ హ్యావ్ ద గిల్ట్. అరే నేను ఇది చేయలేదే, ఊరికే మా అమ్మ నాన్న డబ్బులు వేస్ట్ చేశాను, టైం వేస్ట్ చేశాను. సో ఈ గిల్ట్ ఉండదు. మన సైడ్ నుంచి మనం ఇవ్వాల్సింది ఇస్తే ఎగ్జామ్కి. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఐ వుడ్ సే అర్థం చేసుకోండి ఎగ్జామ్ ఏంటి, ఏం అడుగుతున్నారు. సో జాయిన్ అవ్వండి ఎక్కడన్నా. అండ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత యూ గివ్ యువర్ 100% టు ద ఎగ్జామ్. రిజల్ట్ ఏమైనా అవ్వచ్చు, అది వీ కాంట్ సే విత్ 100% దట్ చేస్తే వస్తుంది అని చెప్పలేము, బట్ వీ కెన్ బి హోప్ఫుల్. ఓకే. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, అంటే ఇంట్లో ఉండి చదువుకుంటే ర్యాంక్ రాదేమో, కోచింగ్ సెంటర్కి వెళ్తేనే ర్యాంక్ వస్తుందేమో అన్నట్టు చాలామంది అనుకుంటారు. అంటే ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళకు ర్యాంక్ రాదంటారా? అలా ఏం లేదండి. నేను చెప్తున్నానుగా మా పియర్ గ్రూప్లో చాలామంది ఆఫీసర్లు అయ్యారు అని. సో 2022లో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను ఇంకొక అమ్మాయి మేము కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళము. సో తన పేరు దామిని ఎం దాస్. తను ఇప్పుడు యూపీ కార్డర్ ఐఏఎస్ ఆఫీసర్. తన ఇంట్లో నుంచి ప్రిపేర్ అయింది. సో ఎక్కడి నుంచి చదువుతున్నాం అనేది కాదు, ఇంట్లో నుంచి చదువుకునే క్యాపబిలిటీస్ ఉంటే ఇంట్లో నుంచే చదువుకోవచ్చు. ఎందుకంటే కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో ఎన్వైరన్మెంట్ సరిగ్గా ఉండదు, లేకపోతే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. సో అలా ఉన్నప్పుడు
యూ కెన్ గో టు కోచింగ్ సెంటర్ లేకపోతే ఏదైనా స్టడీ సెంటర్లో ఉండి చదువుకోవచ్చు. బట్ ఇంట్లో ఉండి చదువుకోగలుగుతాం అనుకుంటే ఇంట్లో నుంచి కూడా కూర్చొని చదువుకొని ఆఫీసర్లు అవ్వచ్చు. చాలామంది అయ్యారు, మా ఫ్రెండ్సే అయ్యారు. ఓకే. సో అలా ఏం లేదండి, ఎక్కడి నుంచి అయినా కూర్చొని చదువుకోవచ్చు, బట్ చదవాలి. అదే. సో ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు మార్నింగ్ ఏమనుకున్నారు, రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? యాక్చువల్లీ రిజల్ట్స్ అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, ఎందుకంటే దాని మరుసటి రోజు పొద్దునే నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ ఉంది. ఓకే. సో నేను ఆ ఇంటర్వ్యూ ఇవ్వడానికనే, సివిల్స్ ఇంటర్వ్యూ మార్చ్లో అయిపోయింది, నెక్స్ట్ మంత్లో నా ఫారెస్ట్ ఇంటర్వ్యూ ఉంది. సో ఆ ఇంటర్వ్యూ కోసం చదువుకుంటున్నాను మధ్యాహ్నము, ఎందుకంటే మరుసటి రోజు పొద్దునే వెళ్ళాలి యూపీఎస్సీ కానీ. నా ఫ్రెండ్ రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. సో మధ్యాహ్నం రిజల్ట్స్ వచ్చాయి. సో నేను చెప్పాను, నువ్వు చూడొద్దు, నా రిజల్ట్ నేనే చూసుకుంటా అని. అంతలోపల భయం అనిపించిందా వస్తారా? ఓకే. అంతలోపల ఆ అబ్బాయి చూసేసి గట్టిగా అరిచాడు, 151 అన్నాడు ఫస్ట్. ఓకే. 51 అంటే నేను లిస్ట్ ఓపెన్ చేసి చూశాను, 51 దగ్గర నా పేరు లేదు. ఓకే. దాని తర్వాత తను చూసి మళ్ళీ 151 అని చెప్పాడు. ఓకే. సో కాదు, 51 అన్నప్పుడు మీరు వెతికినప్పుడు వీడు అబద్ధం చెప్పిన అనుకున్నాను, కొట్టాలనిపించింది అప్పుడే. ఓకే. దాని తర్వాత మళ్ళీ 151 అని చెప్పాడు. సో ఐ వాజ్ వెరీ ఎమోషనల్. లిస్ట్ కూడా చూడలేకపోయాను, మొత్తం కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, కనిపించట్లేదు పీడిఎఫ్లో ఏముందో. ఒక 2-3 minutes ఒక జర్నీ మొత్తం గుర్తొచ్చింది. 3-4 yearsగా ఈ ప్రిపరేషన్లో ఉండి ప్రతిసారి లిస్ట్ చూసుకున్నప్పుడు పేరు లేకపోవడం, అండ్ ఫైనలీ విత్ గుడ్ ర్యాంక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఫార్చునేట్. సో ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. ఎవరితో మాట్లాడారు ఫస్ట్? మా నాన్నకి ఫోన్ చేశాను. ఓకే. ఎందుకంటే మా అమ్మ ఆ రోజు గుడికి వెళ్ళింది. సో ప్రతి మంగళవారం మా అమ్మ గుడికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గుడిలో ఉంటుంది. ఓకే. సో మా అమ్మ దగ్గర ఫోన్ కూడా లేదు. సో మా అమ్మకి తెలియదు, సాయంత్రం వచ్చేంత వరకు తెలియదు. ఓకే. బట్ ఫస్ట్ నేను మా నాన్నకి చెప్పాను, అండ్ రిజల్ట్ వస్తాను ఇంకా మా ఊరి నుంచి చాలా మంది, మా బావ అందరు వెళ్ళి ఇంక గుడికి వెళ్ళి చెప్పారు మా అమ్మకి రిజల్ట్ వచ్చింది అని. సో అంటే మీ ఫ్యామిలీ, మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎక్కడ మీది అసలు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? సో మాది కడప జిల్లా అండి. కడప జిల్లా పక్కన చెన్నూరు అని ఒక విలేజ్ ఉంటుంది. సో అక్కడి నుంచి, అండ్ మేజర్లీ నా స్కూలింగ్ కడపలో నాగార్జున మోడల్ స్కూల్లో నేను చదివాను. 10th క్లాస్ మాత్రం కర్నూలు భాష్యంలో చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు నరసింహకొండలో చేశాను. అండ్ దాని తర్వాత ఇంజనీరింగ్ ఐఐటి ఇందోర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఒక 2 years బెంగళూరులో వర్క్ చేశాను, డెలాయిట్ కన్సల్టింగ్ అనే ఒక కంపెనీలో. దాని తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఎప్పుడు అనుకున్నారు మీరు, అంటే ఐఏఎస్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అవుదాం, ఐపీఎస్ ఐఏఎస్ అవుదాం అని ఎప్పుడు అనిపించింది మీకు? సో కాలేజ్ 4th yearలో ఉన్నప్పుడు అసలు డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి నాకు. బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేయాలా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఎంబీఏకి వెళ్ళాలా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ ఆ టైంలో మా ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్స్కి ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడం బెస్ట్ అనిపించింది. సో కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, అది వచ్చిన తర్వాత నేను బెటర్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు అనిపించింది. సో జాబ్లో జాయిన్ అయిపోయాను. అలాగే నాకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా ప్రిపరేషన్లోకి వచ్చేస్తే మేబీ 1-2 సార్లు రాకపోతే అరే కార్పొరేటే బెటర్ ఏమో, ఎందుకు ఇక్కడికి వచ్చా అనే క్వశ్చన్ వస్తుంది. సో అందుకే ఒకసారి కార్పొరేట్లో కూడా ఏముంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపించింది. సో కార్పొరేట్లో జాయిన్ అయ్యాను ఒక 2 years. ఆ 2 years ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం అండి. డెలాయిట్లో చాలా మంచి సీనియర్ మేనేజర్స్ అందరు చాలా మంచిగా ఉండేవారు. సో నాకు ఆ ఎన్వైరన్మెంట్ కూడా చాలా నచ్చింది. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ లుక్ ఫర్ సమ్ డిఫరెంట్ ఆప్షన్ ఇన్ కెరియర్ అనిపించి అప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతే బాగుంటుంది. రోల్ ఆఫ్ సివిల్ సర్వెంట్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఏమైనా చేయాలనుకున్నా మంచిగా చేయొచ్చు దీంట్లో అనిపించి అప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే. సో అంటే ఇంట్లో చెప్పారా మీరు, అంటే నేను ఇట్లా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, అంటే జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? యాక్చువల్లీ మా నాన్న నన్ను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చేయండి అని ముందు నుంచి అడిగేవాళ్ళు నన్ను. ఓకే. నాకు ఇంజనీరింగ్ సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను అని చెప్పేవాడిని. బట్ నేనే వెళ్ళి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అంటే ఫస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను చెప్పాను 6 attempts ఉన్నాయి నాకు, దీంట్లో 6 attempts రాసినా కూడా రాకపోవచ్చు, దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పాను. మై పేరెంట్స్ వర్ దే సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, నీ అంతకు నువ్వే వచ్చి చేయాలనుకుంటున్నావు,
సో దే ట్రస్టెడ్ నువ్వే చేయాలనుకుంటున్నావు, సో యూ విల్ గివ్ యువర్ 100%. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఎలాగో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ ఐటీలో జాయిన్ అయిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పారు. సో దే హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. నాకే కొంచెం భయం ఉండేది, అరే ఎందుకు, ఏదో మంచిగా జాబ్ ఉంది కదా, ఎందుకు వదిలేసి మళ్ళీ యూపీఎస్సి చాలా అన్సెట్ అయింది, దాంట్లో చాలా బాగా చదివే వాళ్ళకి కూడా రావట్లేదు, అవసరమా అని ఒక చిన్న భయం అయితే నాకే ఉండేది. బట్ మా పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ఎప్పుడు దే నెవర్ డౌటెడ్. నా మీద నాకన్నా వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఆ భయం అనిపించింది మీరు సివిల్స్కి ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో రానప్పుడు ఆ ఫీల్ అనిపించింది కదా, అరే అంటే మనం జాబ్ రిజైన్ చేయకుండా ఉండాల్సిందే అని అనిపించిందా? లేదు, అలా అనిపించలేదు. నేను చెప్పినట్టు ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలుగుతున్నా అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ ఫెల్ట్ నాకు కూడా ఛాన్స్ ఉంది, ఫేర్ ఛాన్స్ ఉంది, ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అనిపించింది. సో నా ఫస్ట్ అటెంప్టే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎగ్జామ్లో. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో విత్ నాట్ సో గుడ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నానంటే ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ దాని మీద వర్క్ చేస్తే ఐ థింక్ నాకు ఫేర్ ఛాన్స్ ఉంది, ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకే కాదు, ఇంట్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. సో ఇంట్లో వాళ్ళకు మీ పైన చాలా మంచిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, చెల్లె హెల్ప్ చేసింది, అట్లాగే పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మీ అన్నయ్య హెల్ప్ చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సో ఆ నలుగురు ఉంటారు, ఎవరో మన బంధువులలో మన రిలేషన్లో, సో వాళ్ళ సంగతి ఏంది, ఎవరెవరు ఏవి అన్నారు? సో అనే ఉంటారు, నాకు తెలిసి అనే ఉంటారు, బట్ అనే ఉంటారు కదా, అని అన్నారు అని చెప్పండి. చాలా వరకు మా ఇంట్లో వాళ్ళు ఇవన్నీ నాకు చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను దూరంగా ఉండి చదువుకునేవాడిని. చాలా మంది అన్నారు అని విన్నాను, ఎందుకు అవసరమా, మీరే స్కూల్కి వెళ్ళలేదు, మీ పిల్లలు ఆఫీసర్లు అవుతారా, ఎందుకంటే మా పేరెంట్స్ చదువుకోలేదు. మేబీ వాళ్ళు అనడంలో ఒక దేస్ ఆల్సో నా గురించి కూడా ఆలోచించి అనిండొచ్చు, ఎందుకు రిస్క్, ఏదో ఒక మంచి సాలరీ జాబ్ ఉంది, ఎందుకు రిస్క్ అనే పరంగా కూడా ఆలోచించి అనిండొచ్చు. ఇట్స్ నాట్ దట్ మా వాళ్ళకి నేను ఆఫీసర్ అవ్వడం ఇష్టం లేక కాదు, వాళ్ళకి కూడా వాళ్ళ భయం ఉండిండొచ్చు, ఎందుకు ఏమవుతుందో తెలీదు, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, సో అలా అనిండొచ్చు. బట్ లార్జ్లీ మా ఇంట్లో వాళ్ళు అవేం చెప్పేవాళ్ళు కాదు నాకు. నేను ఇంటికి వెళ్ళడమే చాలా తక్కువ ఉండేది, ఇంటికి వెళ్ళినా ఒక 2 రోజులు ఇంట్లో వచ్చేసేవాడిని. సో అంతగా అందరితో మాట్లాడేవాడిని కాదు, అంత పట్టించుకునేవాడిని కూడా కాదు ఎవరన్నా అని అంటున్నా. కానీ మీరు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. కానీ ఇదే విధంగా వేరే ఇంట్లో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చెప్తే, అరే నిజమే కదా, మేము చదువుకోలేం కదా, మా అబ్బాయి కూడా కానట్టుండే, టైం వేస్ట్ చేస్తుండేమన్నట్టు పేరెంట్స్ ఆలోచిస్తారు. అంటే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 5 మంది చెప్పినప్పుడు వాళ్ళు డౌట్లో పడతారు. అంటే నిజంగా మేమే చదువుకోలేం కదా, మా పిల్లలు ఆఫీసర్లు అవుతారా అనేది క్వశ్చన్ మార్క్ వాళ్ళలో క్రియేట్ చేస్తారు. ఈ వీళ్ళే క్రియేట్ చేసి మొత్తం అది కొలాప్స్ చేస్తారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి కూడా. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు నేనేం చూసానంటే అండి, మా పల్లెలోనే సో మా పేరెంట్స్ జనరేషన్ ఎవరు చదువుకోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మేము అందరం చదువుకున్నాము, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో గవర్నమెంట్లో కానివ్వండి లేకపోతే ఐటీలో కానివ్వండి. సో చదువుకోవడము దానివల్ల ఏ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమీ ఉండవు. దట్ ఓన్లీ పాజిటివ్ బెనిఫిట్స్ ఇస్తుంది, లేకపోతే ఎగ్జామ్ క్లియర్ అవ్వకుండా న్యూట్రల్ బెనిఫిట్ లా చూడొచ్చు దాన్ని. సో చదువుకోవడం వల్ల ఏం ఇష్యూ ఏమి ఉండదు. బట్ ఇప్పుడున్న చేంజింగ్ టైమ్స్లో అందరూ చదివిస్తున్నారండి. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఏ చిన్న పని పెద్ద పని అని లేకుండా ఏ పని చేస్తున్నా కూడా అందరూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో మనం పేరెంట్స్కి ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం చెప్పాల్సింది ఆ చుట్టుపక్కల ఉన్న ఆ నలుగురికి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. అండ్ పేరెంట్స్ ఆల్సో షుడ్ నాట్ లిజన్ టు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని పట్టించుకోకూడదు. అలాగే పేరెంట్స్ పక్కింటి వాళ్ళ పిల్లలు ఇలా చేస్తున్నారు, నువ్వు ఇలాగే చేయాలి అది కూడా అనకూడదు. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు వాటిని సపోర్ట్ చేయడం బెటరు. ఎందుకంటే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతూనే ఏదో సాధించినట్టు అనేం లేదు. ఏది ఇష్టమున్న జాబ్ ఏది చేసినా పర్లేదు ఈ టైంలో. సో దాని గురించి పేరెంట్స్ ఆ పిల్లల్ని సపోర్ట్ చేస్తే ఆ పిల్లలు వాళ్ళ పొటెన్షియల్ యూజ్ చేసుకోగలుగుతారు. రాదర్ దాన్ వాళ్ళని ఫోర్సింగ్ ఇదే చేయి అదే చేయి, వీళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు అనకుండా. అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్న ముందు అగ్రికల్చర్ దాంట్లోనే ఉండేవాళ్ళు. కౌలు తీసుకొని తమలపాకులు అలాంటివి పండించేవాళ్ళు ఊర్లో. మా ఊరు తమలపాకులకు ఫేమస్ చెన్నూరు. సో మా అమ్మ ముందు నుంచి గృహిణియే. మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా ఫైనాన్షియల్గా డిఫికల్టీస్ ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు, చీరల వ్యాపారాలు అది చేసేది మా అమ్మ. లార్జ్లీ పేరెంట్స్ ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉండేవాళ్ళు. సో అంటే మీ ఫ్రెండ్స్లలో అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే మా ఫ్రెండ్స్లలో చాలామంది ఆఫీసర్లు అయ్యారని చెప్పేసి,
అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? నేమ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఏం లేదండి. నేను ఇంటర్మీడియట్ నుంచి నలుగురు ఉన్నాము. ఓకే. మా నలుగురికి సేమ్ ఐఐటీలోకి వెళ్ళాము. ఓకే. అండ్ తర్వాత అందరం ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాము. ఓకే. సో క్లోజ్ ఫ్రెండ్స్ హితేష్, రంజిత్, ఉదయ్ అండ్ నేను. సో మేము నలుగురం ఒక గ్యాంగ్ కాలేజ్ నుంచి. ఓకే. ఈ ప్రిపరేషన్లో అయితే కొందరు ఆల్రెడీ అయిన ఆఫీసర్ దామిని ఎం దాస్, తను ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్. ఆర్ గౌరీ అని ఒక అమ్మాయి ఉంది, తను కర్ణాటక ఆఫీసర్. ఆర్ హితేష్ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు, కార్తిక్. సో వీళ్ళందరూ ప్రిపరేషన్లో చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు మీరు 4 మెంబర్స్ చెప్పారు కదా, అంటే స్టార్టింగ్ కాలేజ్ నుంచి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ నలుగురిలో మీరు ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నారు. సో ఇంకా ముగ్గురు? సో ఇంకా ముగ్గురు వాళ్ళు ఐటీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కంపెనీస్లో. చాలా మంచి రోల్స్, చాలా మంచి ప్యాకేజ్తో వాళ్ళు. ఓకే. బెంగళూరులో అంటే ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్లలో నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, అవ్వడం అవసరమా అన్న వాళ్ళు ఎవరు? సో ఐటీలో కంటిన్యూ అవ్వు అన్న వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం సమాధానం ఇచ్చారు మీరు? ఎవ్వరు అనలేదు ఎందుకు అవుతున్నామని. ఆల్రెడీ హితేష్ అని చెప్పాను కదా, అతను కూడా ప్రిపేర్ అవుతున్నాడు సివిల్స్కే, బట్ విత్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు అతని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల. అండ్ మా ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ హితేష్ అనే అబ్బాయి ప్రతిసారి ఇంటర్వ్యూకి నాతో వచ్చేవాడు. మా పేరెంట్స్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చేవాళ్ళు కాదు. ఓకే. 3 ఇంటర్వ్యూస్కి హితేష్ నాతో వచ్చాడు. సో ఇంటర్వ్యూకి కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళ జాబ్లు ఉన్న అక్కడి వరకు వచ్చి అక్కడ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవాళ్ళు. సో మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఏం డౌట్ చేయలేదు. ఇంకా వాళ్ళు కూడా రావాలనుకున్నారు, బట్ వాళ్ళకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు జాబ్ చేయాల్సి వచ్చింది. బట్ ఫ్రెండ్స్ దే నెవర్ డౌటెడ్. చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్. సో మీ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏమేమి సినిమాలు చూసారు? సినిమా నేను అంత సినిమాకి అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు. సో వాళ్ళు వెళ్ళేవారు సినిమాలకి. సో కాలేజ్లో ఉన్నప్పుడు కొన్ని సినిమాలకి వెళ్ళేవాళ్ళం. బట్ ఇన్ జనరల్ ప్రిపరేషన్ టైంలో ఎప్పుడైనా సినిమా చూడడానికి, అంటే రిలాక్స్ అవుదాం అని చెప్పేసి సినిమాకి వెళ్ళాము రీసెంట్గా అందరం కలిసి తండేల్ సినిమాకి వెళ్ళాము. తండేల్? ఓకే. సో అది లాస్ట్ మూవీ. ఓకే. అది ప్రిపరేషన్ తర్వాత అనుకుంటా కదా? లేదు, తండేల్ మొన్న వచ్చింది. బట్ రిజల్ట్స్ ముందు, అప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతుంది. సో రిజల్ట్స్ ముందే వచ్చింది అది. ఓకే. సో వెళ్ళాము, బయటికి వెళ్తూ ఉంటాము ఎక్కడైనా లంచ్ డిన్నర్ చేయడానికి. ఓకే. సో ఎవరైనా వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాము ట్రావెల్ చేసి అలా. సో అప్పుడప్పుడు వాళ్ళు మా ఇంటికి తీసుకొస్తూ ఉంటాను. సో అలా అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఐఏఎస్ అవుతున్నారు కాబట్టి, సో అంటే ఈ సొసైటీలో ఏం చేంజెస్ తెస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సెక్టర్స్ అండి. ఓకే. సో వాటి మీద వర్క్ చేయొచ్చు. అండ్ చాలా వరకు చేంజ్ అంటే ఎవరో వచ్చి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. బట్ మన పర్సనల్ లెవెల్లో చేంజెస్ చాలా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్. మన ఇంట్లో మనం ప్లాస్టిక్ తగ్గించేయచ్చు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ తీసేసి ఆర్ రీయూస్ చేసుకోండి, ఉన్నవి రీయూస్ చేసుకోండి, కొత్తవి కొనకుండా ఉండండి. క్లాత్ బ్యాగ్ పెట్టుకోండి. సో లిటిల్ బిట్ క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్కి ఇలా అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ మనం చేయొచ్చు. సో ఇలాంటివి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. పెద్ద చేంజెస్ ఎవరో వస్తారు చేస్తారు అని చూడకుండా మన లెవెల్లో మనం ఏం చేంజెస్ తీసుకొని రాగలుగుతాం. రోడ్డు మీద చెత్త వేయకుండా ఉండడం, బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వేద్దాం. సో ఇలాంటి చిన్న చేంజెస్ తీసుకొని రాగలిగితే అట్ అన్ ఇండివిజువల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ చేస్తే అట్ లార్జర్ లెవెల్లో పెద్ద ఇంపాక్ట్ తీసుకొని వస్తుంది. సో ఇలాంటివి అట్ ఇండివిజువల్ లెవెల్లో ఏమైనా తీసుకొని వస్తే చాలా పెద్ద చేంజ్ తీసుకొని రావచ్చు అనిపిస్తుంది. ఓకే. సో ఈ రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సార్ రాజకీయాలు అన్నీ ప్రతిసారి ఉండేవి, ఉంటూనే ఉంటాయి. ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. సో పొలిటీషియన్స్ అనే వాళ్ళని ఒక 5-year టర్మ్ లిమిట్లో చూస్తారు. బట్ ఆఫీసర్స్ అనే వాళ్ళని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. వాళ్ళు 30-40 years సర్వీస్ చేస్తారు. సో లార్జ్లీ ఆఫీసర్స్ ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేట్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. ఈరోజు చైర్లో మీరు కూర్చోవచ్చు, ఇంకొకరు కూర్చోవచ్చు. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్ యాజ్ అన్ ఆఫీసర్. నాది బ్యూరోక్రసీలో ఏ పాలసీ తీసుకొని వస్తుంది ఈ గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ పాలసీని సరిగ్గా నేను ఇంప్లిమెంట్ చేయాలి. స్టేట్ లెవెల్లోనో లేకపోతే ఏ ఛార్జ్ ఇస్తే అది. సో అలా చూడాలి. అంతేగాని ఎవరున్నారు, నాకు నచ్చిన పార్టీ లేదు, నాకు నచ్చిన లీడర్ లేదు, ఇలాంటి ఐడియాలజీతో సర్వీసెస్లోకి వస్తే చాలా సఫర్ అవుతారు. సో పొలిటికల్ న్యూట్రాలిటీ చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆఫీసర్గా. సో పాలిటిక్స్ ఎలాగో అవుతూనే ఉంటాయి, దాన్ని ఎలాగో ఆపలేము. బట్ యాజ్ అన్ ఆస్పిరెంట్, యాజ్ అన్ ఆఫీసర్గా
ఐ వాంట్ టు బీ న్యూట్రల్. ఎవరున్నా నాకు అనవసరం, నేను చేయాల్సింది నేను చేయాలి అంతే. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్ పిల్లలు మొత్తం అసలు చదువు మీద అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. అంటే ఈ మొబైల్స్, ఈ సోషల్ మీడియాలో ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అవి రీల్స్ వేసిన వాళ్ళే పెద్ద పెద్ద సెలబ్రిటీలను వాళ్ళని పిలుచుకొని ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ పిల్లలకి అసలు నిజం చెప్పాలంటే చాలామందికి ఈ పిల్లలకి ముఖ్యమంత్రి అంటే ఎవరు, పిఎం అంటే ఎవరు, అసలు రాష్ట్రపతి ఎవరు, అసలు మన ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అవి ఏం తెలియదు చాలామందికి. అంటే ఒక 100 మందిని మనం కూర్చోబెట్టి అందులో అడిగితే ఒక 10 మంది చెప్తారు అనుకుంటా నాకు తెలిసి. సో అంటే ఇది మొత్తం జరుగుతుంది. సో ఇది మొత్తం ఈ పిల్లల భవిష్యత్తులు కాపాడాలంటే ఏం చేయాలి? సో సెల్ ఫోన్, ఇంటర్నెట్ అనేవి నెగిటివ్గా చూడలేమండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఎవరు వాడుతున్నారు, దేనికి వాడుతున్నారని. సో ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలు ఎక్కువ యూస్ చేస్తున్నారని. సో పిల్లలకి ఇస్తున్న పెద్దవాళ్ళది ఫస్ట్ తప్పు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ఏమైనా చదువుకోవాలంటే ఇంట్లో ఒక కంప్యూటర్ ఏదో ఒకటి పెడితే వాళ్ళు దాంట్లో చూసి నేర్చుకోగలుగుతారు. సో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలకి ఏమి ఇస్తున్నామని. సో ఇప్పుడు పిల్లల్ని గోమ్ చేయడానికి వాళ్ళు అడిగింది ఏం కావాలంటే అవి ఇవ్వడము సో ఈజీ చేసేసాం. సో అంత ఈజీ చేయకూడదు, ఏది అవసరమో అది ఇవ్వాలి. సో పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఆ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ని ప్రమోట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లలు ఏదైనా అడుగుతున్నారు నాకు ఇది కావాలి అని, వాళ్ళని రివర్స్ అడగాలి, ఎందుకు ఇది నీకు ఏం అవసరం దీంతో ఉంది అని అడగాలి. అలా ఏం లేకుండా ఏది అడిగితే అది ఇస్తున్నారు. సో పేరెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే స్కూల్స్లో సో ఏం చెప్తున్నారు పిల్లలకి, పిల్లలు ఏం చేస్తున్నారు, సో వాటి గురించి టీచర్స్ స్కూల్ కొంచెం ఆలోచించాలి. సో అది ఒకటి. అలాగే ఇప్పుడు పేరెంట్స్ అందరూ బోత్ ద పేరెంట్స్ వర్కింగ్ అయిపోవడం వల్ల, గ్రాండ్ పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల ఆ వాల్యూస్ కూడా మిస్ అవుతున్నాయి. సో ఇంట్లో ఎవరైనా ఉండడం, పెద్దవాళ్ళు ఉండడం, పిల్లలకి చెప్పడం ఏది రైట్ ఏది రాంగ్, పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని ఇలా చేయకూడదని చెప్పడం. సో ఇలాంటివంతా తక్కువైపోతున్నాయి. అందరూ పిల్లలు ఏం చేసినా కూడా సరదాగా చూస్తున్నారు. బట్ తప్పైతే తప్పని చెప్పాలి. సో ఆ రోల్ ఆఫ్ పేరెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందరూ వర్కింగ్, డబుల్ ఇన్కమ్ ఉండాలి, సిటీస్లో సస్టైన్ అవ్వాలి అనే ఆలోచనతో ఉంటున్నారు. బట్ దానివల్ల పిల్లలతో వాళ్ళు పెట్టే టైము అది ఇంపాక్ట్ అవుతుంది. సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఈరోజు మనం అందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం ద కైండ్ ఆఫ్ పేరెంటింగ్. మన పేరెంట్స్ మనకి ఏం నేర్పించారు, ఏం చెప్పేవారని. సో ఐ విల్ సే దట్ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ జనరేషన్లో. సో పిల్లలకి సరిగ్గా నేర్పించకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దెమ్. పేరెంట్స్ గురించి మాట్లాడినా కాబట్టి మీ అమ్మ నాన్న గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? సో మా పేరెంట్స్ వాళ్ళు చదువుకోలేదండి. బట్ దే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏది వదిలేసి వెళ్ళిపోలేదు. మనకెందుకులే, సరేలే ఇప్పుడు డబ్బులు లేవు, ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపో, డబ్బులు లేవు, ఇది నీకు అవసరం లేదు, డబ్బులు లేవు, ఈ పుస్తకాలు అవసరమా, ఇలా అని ఎప్పుడూ అనలేదు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ టు అస్. మనకేం ప్రాబ్లం లేదనే చెప్పేవాళ్ళు. దే యూస్ టు హ్యావ్ 100 ప్రాబ్లంలు ఉండేవి వాళ్ళకి. ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి చదువుకోండి, ఏం కావాలి అని అడిగేవాళ్ళు, ఊరికే అడిగేవాళ్ళు ఏం కావాలి అని. అలాగే మేము కూడా అర్థం చేసుకున్నాం సిచ్యువేషన్ ఇలా ఉందని. సో మాకేం వద్దు, మాకు అన్నీ ఉన్నాయని మేము కూడా చెప్పేవాళ్ళం. అలాగే సో ఏ సమస్య ఉన్నా అట్లీస్ట్ పిల్లల వరకు స్కూలింగ్, చదువుకు సంబంధించింది, లేకపోతే హెల్త్కి సంబంధించింది ఏవున్నా వాళ్ళు అసలు దాని గురించి ఇంకోసారి కూడా ఆలోచించేవాళ్ళు కాదు. సో ఆ పరంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ మా పేరెంట్స్ మాకు ఏమి ఇవ్వాలో దానికన్నా ఎక్కువే ఇచ్చారు. ఓకే. సో అంటే ఎప్పుడైనా మీరు బాధపడిన రోజులు ఉన్నాయి అంటే ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఏడవడం అట్లా? సో ఇన్ జనరల్ అంత బాధపడిన రోజులేం లేవు. బట్ నా సెకండ్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక 2 weeks ముందర మా పెద్దనాన్నగారు చనిపోయారు. ఓకే. సో అది కొంచెం వెరీ డిస్టర్బింగ్గా అనిపించింది. సో అప్పుడు కొంచెం ఆ బాధలోకి వెళ్ళిపోవడం ఒక 2-3 days సో అలా అనిపించింది. సో అదర్ దాన్ దట్ నేను ముందు చెప్పినట్టు ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. సో వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఎప్పుడు అంత బాధపడలేదు. ఓకే. సో మేబీ సెకండ్ అటెంప్ట్ రిజల్ట్ ఒకటి, అండ్ ఇంటర్వ్యూ ముందర మా పెద్దనాన్నగారు చనిపోవడం. సో మా పెద్దనాన్నగారికి నేను ఆఫీసర్ అవ్వాలని చాలా ఎక్కువ కోరిక ఉండేది. సో ఆయన లేడని ఒక బాధ ఈరోజు. బట్ ఆయన ఎక్కడున్నా ఐ థింక్ హిల్ బీ వెరీ హ్యాపీ. ఈరోజు ఐఎమ్ ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ అని. సో అదే ఆ 2 ఇన్స్టెన్సెస్ అండి. అంతకు మించి ఏం పెద్ద బాధపడాలి, ఏడవడాలి ఏం లేవు. ఓకే. సో కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? కోచింగ్ మొత్తం నేను బెంగళూరులో తీసుకున్నానండి. ఓకే. ఇన్సైట్స్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడ.
సో అక్కడ తీసుకున్నాను. అండ్ మెంటర్షిప్ మొత్తం ఫరీజ్ రెహమాన్ సార్ అని ఉన్నారు. అక్కడే సార్కి ఒక స్టడీ సెంటర్ లాగా ఉంది. సార్ అక్కడే ఉండి స్టూడెంట్స్ని అందరినీ గైడ్ చేస్తున్నారు. ఓకే. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏమైనా మోసాలు జరిగినాయా? అంటే ఢిల్లీలో ఎక్కువ మోసాలు జరుగుతాయి అంట కదా, సో ఏదైనా జరిగిందా? లేదండి, నాకు బెంగళూరులో ఏం జరగలేదు. ఓకే. నాకు అసలు ఢిల్లీనే నచ్చలేదు. వెళ్ళినప్పుడు 3 సార్లు వెళ్ళినప్పుడు నాకు అసలు ఢిల్లీ నచ్చలేదు. ఎందుకు? అక్కడ అసలు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ డబ్బులు. ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రూమ్ ఇస్తారు, ఆ రూమ్ సరిగ్గా ఉండదు, దానికి ఒక 20,000-30,000 రెంట్ పే చేయమని చెప్తారు పర్ మంత్. చాలా ఎక్కువ ఉంటుంది. ఫుడ్ అసలు సరిగ్గా బాగుండదు ఢిల్లీలో. పొల్యూషన్ ఒక పెద్ద ప్రాబ్లం. వింటర్స్ అయితే చాలా చల్లగా ఉంటాయి, సమ్మర్స్ అయితే చాలా వేడిగా ఉంటాయి. ఓకే. ఇంటికి అంత దూరం ఉండాలి. అలాగే అక్కడ వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాటర్ బేస్డ్ డిసీజెస్ చాలా వస్తున్నాయి ఆస్పిరెంట్స్కి. సో ఇవన్నీ చూసి ఆ ఏరియానే నాకు కొంచెం నాట్ సో క్లీన్లీ అనిపించింది. సో నేను చచ్చినా ఢిల్లీకి రాను ప్రిపరేషన్కి. ఆర్ ఒకవేళ నన్ను మా ఇంట్లో వాళ్ళు ఢిల్లీలో చేర్పించింటే 2 monthsకి ఇంటికి వచ్చిండేవన్నీ ఇక్కడ ఉండేవి చూసి అనిపించింది. సో ఢిల్లీ మాత్రం అక్కడికి వెళ్ళాలి కదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓకే. ఇంటర్వ్యూకి యూపీఎస్సీ భవన్కి వెళ్తాము. సో అది ఒక వారం రోజులు ఉండి వచ్చేస్తాము, ఒక టూర్ లాగా. బట్ సంవత్సరం మొత్తం అక్కడే ఉండి చదవాలంటే నాకు ఐ డి నాట్ ఫైండ్ ఇట్ కంఫర్టబుల్. నాకు ఎందుకు వెళ్తారో కూడా అర్థం అవ్వట్లేదు ఢిల్లీకి జనాలు. ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు. ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి కూడా ఆన్లైన్, అన్ని కోర్సెస్ ఆన్లైన్ కూడా చేశారు. సో ఆ ఫోమో ఉంది జనాల్లో, ఢిల్లీకి వెళ్తేనే అవుతుంది, ఢిల్లీలోనే ఏదో ఉంది అని. సో దానివల్ల వెళ్తున్నారు. బట్ పర్సనలీ నన్ను ఎవరైనా అడిగితే ఇక్కడే లోకల్గా ఎక్కడున్నాయి అక్కడ చదువుకోవచ్చు. ఇఫ్ యూర్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఇట్స్ ఫైన్, బట్ సౌత్ ఇండియా అయితే హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో అన్ని చోట్ల అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్ మీరు ఇంట్లో నుంచే చదువుకోగలిగే క్యాపబిలిటీ ఉంటే ఆన్లైన్ తీసుకొని, ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్సే ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఇంట్లో నుంచే చదువుకోవచ్చు. సో పర్సనలీ నాకు ఢిల్లీ పెద్ద మోసం అనిపిస్తుంది. ఐ డోంట్ ఫైండ్ ఇట్ కంఫర్టబుల్ ఇన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. సో మిమ్మల్ని ఎవరన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరైనా మోసం చేశారు? ఏం లేదు, నేను అసలు అంతగా ఆ స్టేజ్ వరకు వెళ్ళానండి ఇంటరాక్షన్లో. ఏదో మీరెవరైనా మోసం చేశారా? లేదండి. లేదా? చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని. ఓకే. ఓన్లీ కొద్ది మందితోనే మాట్లాడతా, వాళ్ళతో చాలా మాట్లాడతా. చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోవడం అలా లేదు. సో చాలా లిమిటెడ్ గ్రూప్, వాళ్ళతోనే ఏమైనా చేయాలన్నా భయం. నాకు ముందే భయం ఏమైనా చేయాలంటే, ఈవెన్ ఇన్ స్కూల్. సో ఆ మోసాలు చేయడం, మోసపోవడం అనే స్టేజ్కి ఎప్పుడే వెళ్ళలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఐటీ జాబ్ చేసేటప్పుడు ఎంత ఉండే మీకు శాలరీ? నాకు 12 LPA ఇచ్చేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఐఏఎస్ అవుతే ఎంత వస్తుంది శాలరీ? బేసిక్ 56,000 వస్తుంది బేసిక్ పే. ఓకే. దాని మీద సమ్ డిఆర్ఎస్ అలవెన్స్ అలా యాడప్ అవుతూ ఉంటాయి. ఓకే. సో యాడప్ అయ్యి ఎంత వస్తుంది? సో మేబీ 1 lakh అలా వస్తుందేమో, నో ఐడియా, మేబీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో దానికి దీనికి తేడా అయింది, ఐటీ కంపెనీలో చేసిన జాబ్కి ఈ ఐఏఎస్కి తేడా అయింది. ఐటీ కంపెనీలో జాబ్ దాని ఇంపాక్ట్ వేరే వాళ్ళ మీద. నేను వర్క్ చేసేటప్పుడు డెలాయిట్ కన్సల్టింగ్లో మేము చేసే ప్రాజెక్ట్స్ అవి US బేస్డ్ ప్రాజెక్ట్స్. వీఆర్ వర్కింగ్ ఫర్ US క్లయింట్స్. అవును. అండ్ ఆ వర్కింగ్లో సమ్టైమ్స్ యూ వర్క్ ఆన్ చిన్న ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తావు, దాని ఎండ్ ఇంపాక్ట్ ఏమవుతుందో కూడా మీకు తెలియదు. బట్ ఈ సివిల్ సర్వెంట్ రోల్లో ఏముంటుందంటే యూ హ్యావ్ దట్ ఎండ్ టు ఎండ్ కంట్రోల్. నువ్వు ఏం చేస్తున్నావు, దానివల్ల ఏ మార్పు వస్తుంది, సో అవంతా చూడగలుగుతావు నువ్వు. ఐ థింక్ నాకు ప్రొఫెషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అది. నువ్వు చేసే పనికి రిజల్ట్ ఏమొస్తుందని చూడగలిగితే దట్ ఈస్ వేర్ మీరు సాటిస్ఫాక్షన్ వస్తుంది మీ పనికి అనిపించింది. అలాగే ఐటీ జాబ్లో యూ డోంట్ హ్యావ్ సో మెనీ పవర్స్ టు డూ ఎనీ. సపోజ్ మీకు ఒక మంచి ఐడియా ఉన్న ఐటీ జాబ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్. బట్ యాజ్ అన్ ఆఫీసర్గా ఏమైనా మంచి ఐడియా ఉంటే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఆ పవర్స్ ఉంటాయి యాజ్ అన్ ఆఫీసర్కి. అండ్ ఆల్సో పర్సనలీ ఐ రియలీ లైక్ ఎ ఛాలెంజింగ్ జాబ్. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఛాలెంజింగ్గా ఉండాలి. సో అలాంటి రోల్ ఐటీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్. కానీ సివిల్ సర్వీసెస్లో ఆ రోల్ ఈజ్ ఛాలెంజింగ్. రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, రోజు ఎక్కడో చోటికి వెళ్ళాలి, ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్, వాటిని ట్యాకిల్ చేయాలి, రోజు జనాలతో మాట్లాడచ్చు. సో పీపుల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే నాకు రోల్ ఆఫ్ సివిల్ సర్వెంట్ ఈజ్ బెటర్ దాన్ అన్ ఐటీ జాబ్ అనిపించింది. ఓకే. సో అంటే మీ ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? పొలిటికల్గా నేను చెప్పినట్టు ఐ డోంట్ హ్యావ్ పొలిటికల్ అఫిలియేషన్ అండి. ఓకే. సో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా.
అంటే ఈయనైతే బెటర్ ఉండే, ఈయన బెటర్, ఈయన అది అన్నట్టు. ప్రజెంట్ టైమ్స్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి అండి, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే. బట్ మేబీ హిస్టరీలోకి వెళ్తే ఐ కెన్ టాక్ అబౌట్ మేబీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ప్రజెంట్ ఉన్న పొలిటీషియన్స్ ఐ డోంట్ ఫైండ్ దెమ్ లైక్ ఐ డోంట్ అఫిలియేట్ ఆర్ ఐ డోంట్ లుక్ అప్ టు దెమ్. ఐ జస్ట్ సీ దెమ్ యాజ్ నార్మల్ పీపుల్. ఎందుకంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆ పార్టీ బేస్డ్ ఐడియాలజీ నుంచి బయటకు వచ్చి ఏదైనా చేయాలంటే లార్జ్లీ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ బై దేర్ ఓన్ పార్టీ ఐడియాలజీ. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అఫిలియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే. సో ఇప్పుడు ఆయన గురించి ఏమైనా చెప్పగలరా, ఎందుకు ఏంటి అనేది? సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి చిన్న చిన్నగా. ఓకే. సో ఇండియా యూనిటీగా ఈరోజు ఉందంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే. సో అలాంటి ఇనిషియేటివ్స్, అలాంటి డేరింగ్ మూవ్స్ తీసుకొని రావాలంటే యూ నీడ్ మోర్ దాన్ జస్ట్ ఏ పార్టీ ఆర్ అన్ ఐడియాలజీ. సో అందుకు ఐ లుక్ అప్ టు ద లీడర్స్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ ఇన్ అండ్ అరౌండ్ దట్, ఆర్ అంబేద్కర్ గారు ఫర్ దట్ మ్యాటర్. సో ఆయన పొలిటీషియన్ కాదు, బట్ స్టిల్ ద థింగ్స్ దట్ హీ హెస్ డన్. అంతే అండి. సో అంటే ఇంతకుముందు మీరు మాట్లాడారు అంటే మెంటర్ గురించి, అంటే ఈ ప్రిపరేషన్లో మెంటర్షిప్ అనేది ఇంపార్టెంటా? సో ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఏంటంటే మెంటర్షిప్ అండి. అందరూ ఏదో కోచింగ్లో జాయిన్ అయిపోయి ఏదో టెస్ట్ సిరీస్ రాస్తే అయిపోతుంది అనుకుంటున్నారు, బట్ ఒక డెడికేటెడ్ మెంటర్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో. ఓకే. నేను ముందు చెప్పినట్టు ఫరీజ్ రెహమాన్ సార్, హీ వాజ్ మై మెంటర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో సార్ దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక టెస్ట్ రాసి చూపించాను, సార్ ఎవాల్యుయేట్ చేసి ఇది మార్చుకో, ఇది ఇలా చేంజ్ చేయాలి, అలా ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. సో ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఇచ్చేవారు అంటే ఇప్పుడు కొంచెం చెప్పేవాళ్ళు, దాన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫీడ్బ్యాక్, ఒకేసారి మొత్తం ఇవ్వకుండా సో స్టెప్ బై స్టెప్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. సో ఎప్పుడన్నా ఏమైనా సమస్య ఉంటే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు టెస్ట్ సిరీస్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, ఈరోజు నేను ఒక టెస్ట్ రాస్తే ఒకరు కరెక్ట్ చేస్తారు, రేపొద్దున ఇంకో టెస్ట్ రాస్తే ఇంకొకరు కరెక్ట్ చేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళిద్దరు ఫీడ్బ్యాక్ కాన్ఫ్లిక్టింగ్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా మోర్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది నాకు, వీళ్ళు చెప్పింది నమ్మాలా, ఫస్ట్ పర్సన్ చెప్పింది నమ్మాలా, లేకపోతే సెకండ్ పర్సన్ చెప్పింది నమ్మాలా అని. సో అలాంటి టైమ్స్లో ఒక డెడికేటెడ్ మెంటర్ లాగా ఎవరైనా ఉంటే they'll assess our performance. మన గురించి వాళ్ళు బాగా అసెస్మెంట్ ఇస్తారు, మన ఇంప్రూవ్మెంట్ అవుతుందో లేదో వాళ్ళు చెప్పగలుగుతారు. సో అందుకోసం ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మెంటర్ ఇన్ ద ప్రిపరేషన్, ఎందుకంటే ఆ సార్ కూడా ప్రిపరేషన్లోంచే వచ్చారు. సార్ కూడా అటెంప్ట్స్ ఇచ్చారు, సార్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. సో సార్కి ప్రిపరేషన్ గురించి ఐడియా ఉంది. సో అలాంటి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే మనకి ప్రిపరేషన్లో ఇట్ వుడ్ బి ఈజీ. సో అందుకే ఐ వుడ్ సే వీ ఆల్ నీడ్ టు హ్యావ్, అందరి ఆస్పిరెంట్స్కి మెంటర్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ప్రిపరేషన్. కానీ ఒక్కనే ఉండాలి మెంటర్, ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే మళ్ళీ కష్టం. అంటే ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి ఫీడ్బ్యాక్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ స్టడీస్ ఆర్ ఎస్ఏ గురించి ఒకసారి అడుగుతుంటే ఆప్షనల్ గురించి ఇంకోసారి అడగచ్చు. ఓకే. అది కాకుండా అన్నిటి గురించి అందరినీ అడిగితే అందరూ వేరే వేరేగా చెప్పచ్చు. సో అప్పుడు ఇంకా మోర్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు మీరు నా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక ఐపీఎస్ని కలవడం జరిగింది. అవును. సో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు సార్? సో నేను సజ్జనార్ సార్ని కలిశాను. ఓకే. సో సార్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి, సార్కి కడపలో పోస్టింగ్ ఉన్నింది. ఆ పోస్టింగ్ టైంలో ఆ లోకల్గా ఉన్న ఫ్యాక్షనిజం ఆర్ బిట్ ఆఫ్ నక్సలిజం కూడా ఉన్నింది. సో వాటి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ మెజర్స్ తీసుకొని వచ్చింది, గ్రే హౌండ్స్ అనే ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది ఆంధ్రాలో నక్సలిజంకి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి. సో వాటి గురించి సార్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు సార్ తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో ఎండీగా వర్క్ చేస్తున్నారు. సో సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు, సో వాటి గురించి ఆర్ ఇన్ జనరల్ సార్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఏదైనా ఆఫీసర్గా ఎలా ఉండాలి, ఏదైనా కోర్ కాంపిటెన్సీ డెవలప్ చేసుకో, ఏదైనా స్పెసిఫిక్ దాని మీద యాజ్ అన్ ఆఫీసర్గా నేర్చుకో, ఫ్యూచర్లో ఏదైనా దాని గురించి ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళు అప్పుడు నీకే ఇస్తారు. సో అలా కాంపిటెన్సీ బిల్డ్ చేసుకో అని చెప్పారు. సో ఫైనల్గా ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సో చాలామంది ఏంటంటే ప్రిపేర్ అవుతారు, బట్ వీళ్ళు చాలా కష్టపడి చదువుతారు. అంటే 24 గంటలు బట్టి చాలామంది సో నాకు వచ్చేసిందని చెప్పేసి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, బట్ అక్కడ వాళ్ళకి రిజల్ట్స్లో వాళ్ళు రాదు రిజల్ట్స్. సో అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
అంటే ఈ సివిల్స్కి బట్టి చదవాలంటారా లేకుంటే ఎట్లా చదవాలి? గుర్తుపెట్టుకోవాలి, దానికి బట్టి పట్టాలి. ఇంకో వేరే వే ఏం లేదు. హిస్టరీ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేవు, ఏం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అవును, బట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. జియోగ్రఫీలో సైక్లోన్ ఎలా వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి, దానికి కండిషన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవాలి. అలాగే ఎకనామిక్స్ అని తీసుకుంటే ఏదైనా ఆర్బీఐ పాలసీ రేట్స్ ఏమైనా చేంజ్ చేస్తే అవి ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తానో అర్థం చేసుకోవాలి. సో అన్నీ బట్టి పట్టకూడదు, బట్టి ఎక్కడ పట్టాలో గుర్తుపెట్టుకోవాలి. బట్ లార్జ్లీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్ లేకపోతే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. మీరు చదివిండొచ్చు చాలా కష్టపడి 10 గంటలు, బట్ బట్టి పట్టడం అనే ఒక వే తీసుకుంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఎగ్జామ్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేస్తారు, బుక్లో ఉన్నదేం డైరెక్ట్గా అడగరు ఆ ఎగ్జామ్లో. సో అది ఒకటి. అలాగే ఆస్పిరెంట్స్కి ఏంటంటే మీరు ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందరే ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. జంప్ చేయొద్దు, డైరెక్ట్లీ డోంట్ జంప్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఎగ్జామ్ గురించి తెలుసుకోండి, ఆలోచించండి వెదర్ ఇస్ ద రైట్ ప్రొఫెషన్ ఫర్ యూ ఆర్ నాట్. ఆర్ ఒక లాంగ్ జర్నీలా ఉంటుంది ఇది, కొన్నిసార్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వీటన్నిటికీ సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆలోచించండి. లేకపోతే బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ప్లాన్ బి పెట్టుకొని చూడండి. ఎందుకంటే అందరికీ దే డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ అన్నీ వదిలేసి ఓన్లీ ప్రిపరేషనే చేయొచ్చు, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అని ఉండకపోవచ్చు. కొందరు జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో వీటన్నిటి గురించి ఆలోచించండి ఎంటర్ అయ్యే ముందర ప్రిపరేషన్లకి. అండ్ వన్స్ ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత గివ్ యువర్ బెస్ట్. మీరు ఏం చేయాలో అది చేయండి, గివ్ యువర్ 100%. అండ్ ఇఫ్ యూ కెన్ డూ దాట్, అవ్వకపోవచ్చు ముందు చెప్పినట్టే, బట్ ఈ ప్రిపరేషన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ గిల్ట్. అరే నేను వచ్చి టైం వేస్ట్ చేశానే, డబ్బులు మొత్తం వేస్ట్ చేశానే, మోసం చేశాను ఇంట్లో వాళ్ళని. సో ఇలాంటి గిల్ట్ లేకపోతే యూ విల్ బీ హ్యాపీ, ఎందుకంటే ప్రిపరేషన్లో చాలా నేర్చుకుంటాం. సో అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్. రిజల్ట్ లైక్ లిస్ట్లో పేరు లేకపోయినా, బట్ గివింగ్ దట్ 100% ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్కే కాదండి, లైఫ్లో ఏది చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఇఫ్ మీ క్యాపబిలిటీస్ మీరు యూజ్ చేసుకొని మీ 100% మీరు ఇస్తుంటే రిజల్ట్ ఏమైనా అవ్వచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ యూ లీవ్ దిస్, ఆ గిల్ట్ ఉండదు, అరే నేను చేయాల్సింది చేశాను అవ్వలేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐడ్ సే టు ఆల్ ద ఆస్పిరెంట్స్. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, సో మీరు కుకింగ్ బాగా చేస్తారంటే నిజమేనా? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. బట్ ఇంట్లో ఎప్పుడన్నా హెల్ప్ చేయాలంటే అలా చేస్తూ ఉన్నాం. కాలేజ్లో ఉన్నప్పుడు ఇందోర్లో ఉండేవాళ్ళం, ఎంపీలో. ఓకే. సో అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ మనం తినలేం కదా, అలా ఏదో ఒక టమాటో పచ్చడి కూరలు అవి చేసేవాళ్ళము, ఎక్స్పెరిమెంట్లు. అంతకుమించి ఏం పెద్ద కుకింగ్ కాదు. ఓకే. సో మీరు ఫైనల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? సో ప్రిపరేషన్లో రిజల్ట్లో ఓన్లీ మన పేరు ఒక్కటే కనిపిస్తుందండి, బట్ దాని వెనకాల చాలా మంది ఉంటారు, వాళ్ళందరి వల్లే. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా పేరెంట్స్. తల్లిదండ్రులు అందరికీ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. సో మా పేరెంట్స్, మా సిస్టర్, మా బ్రదర్ మోహన్, అలాగే చాలామంది మా ఊర్లో చాలామంది అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. మా ఊరు చెన్నూరులోని బద్వేల్లో మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అవసరం ఉన్నప్పుడు. ఓకే. దీంతో పాటు ఈ ప్రిపరేషన్లో ఇన్సైట్స్ ఐఏఎస్ ఎక్కడైతే నేను కోచింగ్ తీసుకున్నాను, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నా మెంటర్ ఫరీజ్ రెహమాన్ సార్, అలాగే మా ఫ్రెండ్స్, మా పియర్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్లో. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ ఒక చోటు ఉంటే, ఒకరోజు నువ్వు చదవలేకపోయినా లేకపోతే వెన్ యూ ఆర్ ఇన్ రాంగ్ పాత్, వాళ్ళు నిన్ను మోటివేట్ చేస్తారు, ఇది తప్పు ఇది రైట్ అని చెప్తారు. సో ఆ పియర్ గ్రూప్ ఉండడం వల్ల నేను చెప్పినట్టు మా ఫ్రెండ్స్, బోత్ కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే ప్రిపరేషన్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు లేకపోయింటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ డిఫరెంట్ జర్నీ ఫర్ మీ. సో ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ, అన్ని విధాలుగా చాలా హెల్ప్ చేశారు. అంటే ఈ ఫైనాన్షియల్ అనగా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఐఏఎస్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సో ఇట్ డిపెండ్స్ అండి మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారని. సో ఢిల్లీ చెప్పాను కదండి, అక్కడ చాలా బాగా ఉండాలంటే మంత్కి ఒక 50,000 ఖర్చు పెట్టాలి, రెంట్లకి, ఫుడ్కి, కుక్కి, ఓన్లీ ఉండడానికి. బట్ క్లాసులకి, లైబ్రరీకి ఇవంతా అడిషనల్ ఫీ ఉంటుంది. ఓకే. బట్ డిపెండ్స్ ఆన్ హైదరాబాద్లో ఉంటే మీకు అంత కాస్ట్లీ అనిపించదు ఇక్కడ ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి. సో వన్ టైమ్ యూ హ్యావ్ టు పే ఫర్ ద ఫౌండేషనల్ కోర్స్. సో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అక్కడ పే చేయాలి ఆ ఫౌండేషనల్ కోర్స్ అండ్ ఆప్షనల్ క్లాసెస్. ఈ రెండు తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో అయిపోతుంది. సో ఆ ప్రైసెస్ వేరీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్. అది అయిపోయిన తర్వాత ఓన్లీ ఏదో ఒక స్టడీ సెంటర్లో జాయిన్ అయిపోయి
రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయడం, టెస్ట్లు రాయడం, సో అది చేయాలి. సో ఓకే. ప్రైస్ అనేది వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఓకే, అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని లక్షలు కావాలి. లక్షలు అయితే కావాల్సిందే. ఓకే. బట్ ఇప్పుడు మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంది. అన్నీ ఏం కోచింగ్ ఇన్స్టిట్యూషన్కే వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్రీగా చెప్తున్నారు. ఓకే. కొన్ని చోట్ల గవర్నమెంట్ కూడా ఫ్రీ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. కొన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్స్ అని చెప్తున్నారు కాలేజెస్లో. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ కోచింగ్ తీసుకోవడానికి. బట్ ఏదైనా త్రూ ఇన్స్టిట్యూషన్ వెళ్ళాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఒక మేబీ ఒక 2 lakhs ఖర్చు అవుతుందేమో, బోత్ ఫౌండేషన్ కోర్స్కి, ఆప్షనల్కి, లైబ్రరీలకి, టెస్ట్ సిరీస్కి. సో అంత ఖర్చు అవ్వచ్చు. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, అంటే పిలవగానే మీ టైం చూసుకొని వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.